హైదరాబాద్ తవ్వకేంచి ఇటు చిలుకూరు దాటి ప్రగతి రిసార్ట్స్ దాటి ముందుకొస్తే నిన్న పెద్ద ఇనాగరేషన్ అయింది కదా ఎక్స్పీరియమా అని ఒక పెద్ద పార్కు. ఆగో చిన్న బుగ్గలు గిగ్గలు కట్టలేరు, బాగానే కట్టిండ్రు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు, చిరంజీవి సార్ గిట్ల వచ్చిండు. నేను చూడొద్దా, నేను గిట్లా చూస్తా అంటే వచ్చిన ఏమో గిట్ల పెద్ద రాయి ఉన్నది, ఏమో చిన్న పెద్ద రాయి కాదు. మనసంటోళ్ళకి ఎక్కాలంటే జర ఎగిరెక్కాలి కానీ మగపోరలు అయితే ఎక్కి కూర్చోవచ్చు. ఎక్స్పీరియమ్ మనం రాసినది ఇదంతా ఒకటే రాయి, మీదికి కిందికి ఒకటే రాయి ఉన్నది. ఒక రాయి మీద ఇంకొక రాయిని నిలబెట్టిండ్రు మంచిగా, అదే స్టాండు అదే రాయి బాగానే ఉన్నది. ఇంత పెద్ద రాయి ఎట్లుండొచ్చు, ఏడికించి తెచ్చిండ్రు దీన్ని, లేకుంటే ఈడనే ఉంటే చెక్కిన రాయి లెక్క లేదు, అది ఉన్నట్టే ఉన్నది అట్లనే. మీకు ఇంత దాన్ని కూడా అట్లనే చేసిండ్రు. అది మంచి గట్టిగా ఇలా పెట్టిండ్రు, దాంట్లో ఏం గంజికి ఇట్లా గట్టిగా మైదాపిండికి ఇట్లా వేసి ఇట్లా మనం మంచిగా పోస్టర్లకు గీస్టర్లకు అతక పెడతాం కదా, అట్లకి ఇట్లా పోసిండ్రో ఏమో గమ్ము గిమ్ము గట్టిగానే ఉన్నది బాగా. పోయం మీకు లోపలికి వస్తుంటే ఈ బుగ్గలు అయితే మంచిగా ఉన్నాయమ్మా, పూర ఈడనే కూర్చుని పోతారు నాకు తెలిసి. తీరికి ఇడిచిండ్రు పెద్ద పెద్ద బుగ్గలు, మంచిగా స్మైలీ బుగ్గలు ఉంటాయి కదా నవ్వుకుంటా, అగో అవి పెద్దగా పెట్టిండ్రు మంచిగా బాగున్నాయి. వీళ్ళకి రావాలని అంటే టికెట్ ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇచ్చేది ఆఫీసు అంటే గేట్, అది కదా గేట్కి ఎదురుగా బందుకే ఉన్నది ఇది ఆఫీసు. టికెట్ గిట్ల ఎంత అంటారు ఏం కథను పోయి అడగనే అయితే అడుగుతా. ఏమో ఇవ్వలే లేరమ్మా ఇడా పాపిలుగా. టికెట్ కొడతావా ఈరోజు? టికెట్ ఎంత? ఎంట్రీ ఫ్రీయా? ఇప్పుడు ఉత్తగానే పోవచ్చు. ఇంకా షురు కాలేదంట వీళ్ళు, ఇంకా పని చేస్తలే వాళ్ళ కంప్యూటర్ డబ్బాలు అన్నీ ఇంకా షురు కాలేదు. 9 నంబర్లు ఉన్నది ఏం కాలే, 1వ నంబర్ కాడికి పోమ్మంటున్నారు. పోతా. మీ టికెట్ ఎంత? టికెట్ ఎంత? 1600. ఈరోజు పోవాలంటే ఈరోజు ఫ్రీ. మరి లోపల బండి గిండి ఏమన్నా ఉంటుందా? బాగానే 150 ఎకరాలు అంటున్నారు. బగ్గి ఛార్జ్ ఎంత ఉంటుంది మరి? 200 బగ్గి ఛార్జ్. అందులో కూర్చొని తిరగచ్చుగా. ఈరోజు అంటే నిన్ననే షురు అయింది కాబట్టి ఈరోజు 200 టికెట్ తీసుకుంటే సరిపోతుంది అంట. నేను మంచిగా అగ్గులు పడ్డా. 1600 అంట లేకపోతే టికెట్. ఆ 1600 బాధలు ఈరోజు 200 తీసుకుంటే సరిపోతుంది. ఓ పిల్లకి 200 టికెట్ నాకు జర 200కు బగ్గి ఛార్జ్ తీసుకొని నిమ్మలంగా నేను లోపలికి పోతున్నా. బగ్గిలో కూర్చొని పోవచ్చు, ఎందుకంటే నాకు ఎక్కువ నడవాలని అంటే కూడా యాస్టకి వస్తున్నది. నడిచి కాళ్ళు వస్తాయి. నా అసంటోళ్ళు ఉంటారు కదా, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు అసంటోళ్ళకు మెల్లగా 200 తీసుకుంటే సార్. ఈరోజు పీరియా అనగానే అగో బాగానే మంది పబ్లిక్ వస్తున్నారు. నా అసంటోళ్ళే వీళ్ళందరూ కూడా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నట్టున్నారు. మంచిగా బగ్గి టికెట్ కొనుక్కున్నారు, వస్తున్నారు. పాండి ఇక పోదమండి. బగ్గిలంటే ఇక్కడ ఒక బుడ్డ బగ్గి ఉన్నది మంచిగా. అరే ఈయన ఇటు పెట్టుకున్న ఆ సారోలేనే ఉన్నాడు. ఇలా నేను మాట్లాడిన సారోలే పలకరిస్తాను నుండు. సారు నమస్తే, బాగున్నావా? నిన్న ప్రోగ్రాంలో మాట్లాడింది నువ్వే కదా సారు? ఏం పేరు సార్ నీ పేరు? రామదేవరావు. ఎక్కడోళ్ళు మీరు? హైదరాబాదేనా లేకపోతే వేరే ఊరా? వరంగల్ మాది. ఏమో వరంగల్ అంటే ఈ సారోలది జర ఒక పారి తిప్పి చూపిస్తావా సార్? నిన్న కానీ ముచ్చట్లు చెప్పినావు, చిరంజీవి సార్ గిట్లా అన్నాడు, ఇంట్లో ఓ హీరోయిన్ తీసుకొచ్చి పాట మీద డ్యాన్స్ చేస్తే మంచిగుండు అన్నాడు. అంటే నాకు మనసుగా అంత అనిపించింది. అందరు పోతున్నారు, నేను వద్దా అని వచ్చిన. సార్ బగ్గిలో పోయి చూసి వస్తామా, ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు. నా అసంటోళ్ళు వస్తే మంచిగా పెట్టిపించారు బగ్గిలు గిగ్గిలు, కానీ బండిలో పోదాం సార్. అయితే నేను 200 టికెట్ తీసుకోలేదా? బగ్గికే తీసుకున్నా. పిరి అంటే ఈరోజు పిరి అన్నారా అని 200 టికెట్ బగ్గికి తీసుకొని ఎక్కుతున్నా. సారు మొన్న ఏం చదివిన నాంటి పేపర్లో నేను 25,000 జాతుల మొక్కలని రాసిండ్రు సారు పేపర్లో. 25,000 జాతులు మొక్కలు ఉంటాయా గతగానం? లక్షల్లో ఉంటాయమ్మా, లక్షలు కూడా కాదు, కోట్ల జాతులు ఉంటాయి. దాంట్లో మేము కొంచెమే 25,000 జాతులు మేము. అవి ఆర్నమెంటల్ అంటే అందంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకొని చేసామన్నట్టు. అవి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టినాము. సార్ ఇప్పుడు గిన్ని రకాల జాతులు చెట్లన్నీ తీసుకొని రానికే ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ నీకు? 12 ఏళ్ళ నుంచి చేస్తున్నామా, 25 సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నా. కాకపోతే ఇక సీరియస్గా అంతకుముందు వేరే బిజినెస్లు ఉండే, అన్ని బిజినెస్లు వదిలేసిగా
ఓన్లీ దీని మీద పడ్డా అన్నట్టు నేను. సారు ఇప్పుడు బిజినెస్లు అన్నీ చేసేటప్పుడు ఏమో చేతి ఖర్చులకు మస్తు పైసలు ఉంటాయి అవును ఎవరికైనా. అవును బిజినెస్ మీద ఉన్నప్పుడు మస్తు పైసలు ఉంటాయి. ఇక అది కాదు ఇది కాదు ఇవేమి కాదు నేను ఇది ఒక్కటే పట్టుకొని కూర్చుంటా అంటే మీ ఆమె లొలిపెట్టలేదా ఇంట్లో? ఏంది పట్టుకొని కూర్చున్నావా నువ్వు ఇట్లనేనా పిల్లగానికి ఎట్లా మనకి ఎట్లా మన కుటుంబంకి ఎట్లా అనలేదా మరా? అన్నదమ్మా. ఏమన్నదంటే వచ్చి ఎందుకు ఇవన్నీ పైసలు పిచ్చిలేసినట్టున్నావు నీకు, ఈ పైసలని ఇట్లా ఆగమాగం చేస్తావు నువ్వు, వచ్చి నువ్వు సప్పుడు చేయక రోజుకో 10,000 20,000 తీసుకొని పోయి క్లబ్లోకి పోయి పేకాడు, ఒక 2 పెగ్గులు వేసుకో, మలుసుకొని వచ్చి పండుకో అని అన్నాడు. అంటే గది కాదు చేసేది. మనిషి అన్నోడు పుట్టినాక పెరిగినాక మనం ఏమన్నా సాధించాలా, మనకు మన నేచరు మొత్తం మనకి ఎంతో ఇచ్చింది, కానీ మనము మన నేచర్ అంతా ఖరాబ్ చేస్తున్నాము, నాశనం చేస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ మొత్తం 27 సిగరెట్లు తాగినట్టు లెక్క రోజుకు. 27 సిగరెట్ అంత పొల్యూషన్ పీలుస్తాను అందరం. ఓ రామా, ఇదంతా పూల మొక్కలు వేసిండ్రు సార్. మరి అది ఇటేమో గన్నెర చెట్లు పెట్టిండ్రు. మావి అనకూడదేమో మనవి. తెలంగాణలో మస్తు జోరుగా ఉంటాయి గన్నెర చెట్లు. ఇవి ఏం చెట్లు సార్ మరి? ఇవన్నీ ఇంపోర్టెడ్ చెట్లమ్మా. సార్ ఇంపోర్ట్ అంటే ఇప్పుడు మన దేశం కాదన్నట్ట? దేశం కాదు ఇది, వేరే దేశంలోకి వెళ్ళి వేరే దేశంకి. ఒక రకం అంటే పెట్టచ్చు కానీ ఇట్లా రంగురంగులు ఎట్లా పెట్టిండ్రు సారు? అవి అట్లా పూస్తాయమ్మా. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రంగులో పూస్తాయి. అంటే ఇత్తనం ఒకటే, ఇత్తనం కూడా వేరే ఉంటుంది అంటే కాబట్టి అన్ని కలిసి ఉంటాయి. ఇగో ఇలా 2 రంగులు వచ్చినాయి. అంటే ఇవన్నీ చెయ్యాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇట్లా గడ్డ మీదకి ఇవన్నీ ఊపిచ్చుడు ఇదంతా? ఇది పెట్టినాక 2 నెలలకు పూస్తుందమ్మా. పూత తర్వాత మళ్ళీ పూసిన తర్వాత 3 నెలలకు చచ్చిపోతుంది. మళ్ళీ పెట్టుకోవాలి మనం, మళ్ళీ ఇక వేరే రకం పెడతాం అన్నట్టు. అట్లా సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు మొత్తం మార్చేస్తాం. 3-4 సార్లు ఈ మార్సుట్లో మస్తు పైసలు ఖర్చు కావాలి సారు. ఈ దీనికి మాకు 1.5 కోటి ఖర్చు అవుతుంది 3 నెలలకు. 1.5 కోటి ఖర్చు అవుతుందా? మొత్తం ఈడికేం చాడదాకా పెద్ద పారాకోలే పెట్టింది. అవునమ్మా. మరి అదేమటి అన్నట్టు సార్ మొత్తం అదంతా బూడిద రంగు. అది ఒక రకం చెట్లు, ఇది ఒక రకం చెట్లు. ఇప్పుడు అందరూ కొంచెం చూసి ఆనందపడాలా, ఆహ్లాదం చెందాలా. ఇప్పుడు వచ్చి కాంక్రీట్ జంగల్ ఉంటాను అందరూ, కోళ్ళ ఫారంలో చికెన్ల టైప్లో పెరుగుతాను పిల్లగాళ్ళు. వాళ్ళకు ఆండ తెలియదు, వంట తెలియదు, వంకాయ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, వంకాయ తెలియదు, వాళ్ళకి బెండకాయ తెలియదు, కందిపప్పు తెలియదు, పెసరపప్పు తెలియదు, వాళ్ళ మొఖాలు అట్లున్నాయి. అది అట్లా అని మేము ఏంటంటే ఇక కొంచెం వాళ్ళకు ఇప్పుడు అన్ని ఐటీ కంపెనీలు పనిచేసే వాళ్ళకు పొద్దున్న సాయంత్రం వరకు మొత్తం తోముతారు అక్కడ పట్టుకొని. ఫ్యాక్టరీలో పనిచేస్తే ఫ్యాక్టరీలు కూడా గట్లే తోముతారు. ఇక వాళ్ళందరికీ వారం చివర్లో వచ్చి కొంచెమైనా ఇది చూసి కొంచెం ఆనందపడి కొంచెం స్ట్రెస్లోంచి బయటికి రావాలని ఇవన్నీ చేస్తారా మేము. సార్ ఇవన్నీ మరి బొమ్మలు గిమ్మలు ఆడికించి పట్టుకొస్తారు? ఇవన్నీ మేము చేపించినామమ్మ. ఈ నెత్తి మీద ఉన్నది కూడా వేరేగానే ఉన్నది సారు. కొంచెము ఇదంతా ఇప్పుడు మొత్తం టెంట్ వేసినట్ట లేకపోతే ఇది జరంతా తుకుడలెక్క పెట్టినట్ట? జరంతా లెక్క పెట్టినట్టు. అరే ఇది ఇంత మంచి డిజైనింగ్ చేసిర్రు. ఎవరన్నా సోపతి ఉంటురా నీకు ఒక్కనివే కష్టపడితే ఇది ఇట్లా చేస్తామా అట్లా చేస్తామంటే? ఐడియా నాదమ్మా, చేసేటోళ్ళు వేరుంటారు. ఇట్లా చెయ్యి గట్లా చెయ్యి అని చెప్పి ఐడియా చెప్పేదన్నమాట. మరి బొమ్మ ఏమడిది సార్ అడ్డబొంకర నిలబడి ఇట్లా పడిపోయినట్టున్నది అది. ఇది ఈ ఏరియా అంతా అమ్మా ఇప్పుడు చూసుంటావు నువ్వు. అంతకుముందు బట్టలల్లో చిన్నగా చిరిగితే అయ్యో చిరిగిపోయింది బాధపడేటోళ్ళు. ఇప్పుడు కొత్త దాన్ని కూడా చెప్పుకుంటాను. చింపుల ప్యాంట్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ చింపుల ప్యాంట్లు వేసుకున్న పోరాళ్ళ కోసం ఇది తయారు చేసినాం అన్నట్టు. అట్లా వాళ్ళకి ఇట్లా చక్కగా పెడితే మంచిగా ఉండదు, ఇట్లా చక్కగా ఉన్నది ఏంది అని అంటారు. అందుకని వంకర చేయాలంట వాళ్ళు. ఓరిని ఈ పొద్దు రేపు పోరలు చింపుల బట్టల పోరల కోసం అని ఇది అయ్యో మంచిగా హోటల్లో ఇట్లా కూర్చొనికే ఇట్లా ఉన్నది సార్ ఇది. అవునమ్మా. ఇది అంటే పిల్లకి దొరుకుతాయా? బర్త్డే పార్టీలు, తర్వాత మ్యారేజ్ అయినప్పుడు పార్టీలు, వాళ్ళంతా ఇది ఇక్కడ పార్టీ చేసుకోవడానికి చేసినాం అన్నట్టు. అట్లాగా ఇక్కడ వచ్చి కళ్ళు పార్టీ కూడా చేద్దాం అనుకుంటాను మేము. కళ్ళు పార్టీ ఇదివరదాకా ఎప్పుడు వినలేదు కళ్ళు పార్టీ. ఎందుకంటే దోస్తులది అది పెళ్లి కన్నా ముందు ఒక పోరల పార్టీ చేసుకుంటారు, బ్యాచిలర్స్ పార్టీ. మళ్ళీ ఆడపిల్లలకి ఇట్లా చేసుకుంటారు స్పిన్స్టర్స్ పార్టీ అని. మళ్ళీ ఇప్పుడేమో కళ్ళు పార్టీ అంట. మంచిగా ఉన్నది సార్. ఇప్పుడు దీంట్లో ఎంతమంది కూర్చోబెట్టచ్చు మనం? ఇట్లా దీంట్లో 120 మంది కూర్చోవచ్చు.
ఒక 120 మంది వచ్చి కలుముతలు తీసుకొచ్చుకొని పార్టీ చేసుకోవచ్చు ఈడ. అవును. సార్ మళ్ళీ పార్టీ చేసుకోవాలంటే సపరేట్గా ఇప్పుడు వచ్చుడు లోపలికి వచ్చుడు కాకుండా పార్టీకి సపరేట్ ఉంటుందా? పార్టీకి సపరేట్ అమ్మా. ఇప్పుడు లోపలికి పోవాలంటే టికెట్ అవుతుంది. ఇప్పుడు పార్టీ అంటే ఇక్కడ వెనకాల పార్కింగ్ ఉన్నది, ఆడ అన్ని బండ్లు గిట్ల పెట్టుకొని ఇక్కడ ఇటు ఈ పార్టీకి వచ్చి మళ్ళీ పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు. మంచిగా ఉన్నది ఈడ. కళ్ళు పార్టీకి జాగ పెట్టిండ్రు, ఆ వంకర ఉన్న బొమ్మని పెట్టిండ్రు, ఇట్లా వంకర ఉండి వచ్చిండ్రు అరకల్దాగా నీకు అన్నట్టుగా ఉన్నది ఆ బొమ్మకి, ఇట్లా ముద్దుగున్నది. దాని పక్కకు 2 బాతులను పెట్టిండ్రు. మీద ఈ టెంట్ అయితే చాలా మంచిగా అనిపించింది సార్ నాకు, సింపుల్ టెంటు. కానీ ఈ సింపుల్ టెంట్లో ఏదో సోకున్నది, అదే అదే అది మీదకున్నది ఎలకనా తొండనా నాకు అర్థం కాకపోయా. కళ్ళు తాగిన తర్వాత వాళ్ళని అడగాలి, వాళ్ళకి తోసింది చెప్తారు అన్నట్టు. అంతే మరి తాగినాక వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా. మరి రాత్రిపూట అయితే మరి చీకటి అవుతుంది కదా సార్, లైట్లు గిట్ల ఇట్లా లైట్లు ఉన్నాయమ్మా దీనికి, లైట్లు ఉన్నాయి. ఇది ఇదంతా వెనకకంతా పార్క్ చేసినట్టే తెల్ల పూలు ఇదంతా. అవునమ్మా. అరే మంచిగా ఉన్నది సార్ ఇదంతా. ఒక దిక్కు ఎర్ర పూలు. సారు చిరంజీవి సార్ అన్నాడు కదా నాకు మంచిగా హీరోయిన్ని తీసుకొచ్చి గ్రీనరీని చూస్తుంటే మంచిగా పాట వేసుకొని డ్యాన్స్ చేయాలి అని అన్నాడు కదా, మరి సినిమాలోకి ఇస్తావా? అదే చెప్పిన అందరూ చిన్న చిన్న వాళ్ళు వచ్చి అడిగిండ్రు, ఇక ఇస్తే మనం ఇంత ఖర్చు పెట్టినాము, చిన్నోనికి ఇస్తే ఏమవుతుంది, ఇక మొదలు పెడితే కొంచెం మంచి వాళ్ళతో చేయాలని చెప్పి చిరంజీవి సార్కి చెప్పిన. సార్ నువ్వు చేస్తేనే ఇస్తా నేను ఫస్ట్, ఇక వేరే వాళ్ళకి వీళ్ళకి ఇయ్య నేను. ఇప్పుడు దీనికి తగ్గ హీరో అయితే నువ్వు ఒక్కనివే ఇక, అందుకని చెప్పి నీకైతే నువ్వు మెగాస్టార్, ఇది కూడా మాది మెగా పార్క్, అందుకని చెప్పి మేము ఈ మెగా పార్క్కు మెగా స్టార్కు సూట్ అవుతుంది, అందుకని మీకైతే ఇస్తా అని చెప్పి నేను. చిరంజీవి సార్కి అయితే మొదలు షురువాదు చిరంజీవి సార్ తోటి అయితే ఇస్తారట. అంతకుముందు చిన్న సినిమాలకి వాటన్నిటికీ అయితే ఇప్పుడు ఆలోచన లేదు. చిరంజీవి సార్ సినిమా అయినాక ఇక మిగిలిన వాళ్ళకి ఇది ఒక పార్కు సారు. మళ్ళీ ఇట్లా అన్నారు కదా, ఇక్కడ 600 సెల్ఫీ కార్నర్లు ఉన్నాయి, పాయింట్లు ఉన్నాయి అని అన్నారు కదా. ఇట్లా లెక్క పెడితే ఈడొక సెల్ఫీ దిగొచ్చు, ఆడొక సెల్ఫీ దిగొచ్చు, ఆడొకటి దిగొచ్చు. లైట్ల కాడ 20 ఉంటాయమ్మా. చెట్లు మంచిగా ఉన్నాయి సార్, చెట్లను ఎట్లా చేసిండ్రు? అవి ఒరిజినల్గా ఉన్న చెట్లే అమ్మా అవి. మరి అల్లుడు అవన్నీ దేవుడు అల్లినాయి, మేము అల్లినాయి కాదు అది. ఏం చెట్టు ఉండొచ్చు సార్ ఇట్లా అల్లింది అంతా? ఇది ఫైకస్ చెట్టు అంటారు. ఇది ఫైకస్ చెట్టు. ఇదేంటంటే మేము ఇంపోర్ట్ చేసినప్పుడు కొన్ని చెట్లు ఏమైతాయంటే కంటైనర్లు వస్తాయి కదా, కొన్ని చెట్లు చచ్చిపోతాయి. అయ్యో బిడ్డ పాపం. ఇక చచ్చిపోయిన చెట్లను ఏంటంటే పారేసుడికి పానం ఒప్పక ఇవి ఇట్లా చేసినాం అన్నాడు. దీనికి ఇది ఒక ఐడియా చేసినాం. ఇది ఫైకస్ చెట్టు తీసుకొచ్చేటప్పుడు పోయింది. అయ్యో బిడ్డ ఇగో ఇది ఫైకస్ చెట్టు అంటున్నామ్మ పాపము. తీసుకొచ్చేటప్పుడు ఇక అది బతకలేదు కాబట్టి దాన్ని అట్లా తీసి పారేనిక మనసొప్పక దీనికి కూడా జాగిచ్చిండ్రు ఇలా ముద్దుగా. నేను గిట్లా వచ్చిన ఇడికే వద్దాం అనుకొని వచ్చిన కాబట్టి నన్ను కూడా ఇళ్ళనే పెట్టిండ్రు అన్నట్టుగా మంచిగా. ఇక మీద చూడండి దీనికి లైట్ బుగ్గలు వేసిండ్రు, పెద్ద లైట్ బుగ్గలు సోగ్గా. ఇక్కడ కళ్ళు ముంత పెట్టుకొని గిలాసులు పెట్టుకొని ఇంత మిర్చిలు బజ్జీలు పెట్టుకొని గుడాలు వేసుకొని మాగా తినొచ్చు. అందుకనే ఇది కళ్ళు ముంత పార్టీ జాగా. కానీ మంచిగా ఉన్నది సార్, ఈ అల్కమల్కం మంచిగా ఉన్నది. ఇంకొక జాగాకు పోదాం సారు. అయ్యో చెట్టుతోటి కుర్చీ చేసిండ్రా, కుర్చీతోటి చెట్టు చేసిండ్రా. ఇది పెంచిన చెట్టా సార్ లేకపోతే తీసుకొచ్చిండ్రా? పెంచిన చెట్టమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చెట్లను చంపి వాటిని నరికి వాటి చైర్లు చేస్తాం మనం. కానీ ఇప్పుడు బతుకున్నప్పుడే వాటి చైర్ కింద చేసి ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటుంది అని ఒక ఐడియాతోటి చేసినాం అన్నట్టు. మరి ఇట్లా తిప్పుడు ఎట్లా సారు? అది చిన్నగా సన్నగా ఉన్నప్పుడు మొక్కై వంగ అనేది మానయ్య వంగున అంటారు కదా, మొక్క అప్పుడు ఉంచినట్టు. మొక్కప్పుడు ఉంచినాం, ఇప్పుడు వంగదు అన్నట్టు. ఇక అది పెరిగిన మొక్కప్పుడు ఉంచితే ఏ చెట్టు అయినా కూడా ఎట్లయినా చేయొచ్చు. ఈ చెట్ల మీద ఏమైనా చదువుకున్నావా సార్? నేను గూగుల్ గురువు అమ్మ. నాకు గూగుల్ గురువు అట్లా నాకు సార్ ఒకసారి ఇట్లా గూగుల్లో లొకేషన్ పెట్టుకొని పోతే చీరలకు తీసుకుపోయింది. ఎందుకంటే హైదరాబాద్లో చీరలకు తీసుకుపోయిన గూగుల్ తల్లి అని పెట్టిండు వాడు పాపం పిల్లగాడు. ఎవడో హైదరాబాద్ కొత్తగా వచ్చింది సార్, ఇలా కూర్చొనికి వస్తుంది అన్నట్ట. కూర్చోవచ్చా? నేను ఒక బారి కూర్చొని చూస్తా. చంద్రవంత బరువు ఉంటే ఏం కాదు, మంచి గట్టిగా ఉన్నారంటే కొంచెం అక్కడిక్కడ కదిలిస్తుంది. ఇది కూడా మంచిగా ఉన్నది. దీని మీద ఇట్లా ఏమైనా పెట్టుకొని తినచ్చు సార్. ఈ ఆలోచన ఇవ్వలేదు, ఇట్లా చెట్లు ఇట్లా వేసి ఇట్లా కుర్చీలు చేయాలన్న ఆలోచన. యాక్చువల్గా ఇది కూడా ఇంపోర్టెడ్ అమ్మా.
బయట దేశంలో బయట దేశంకి వెళ్ళి తెచ్చినాం ఇది. మొత్తం ఎన్ని దేశాలకించి తీసుకొచ్చిండ్రు ఇవన్నీ? 85 దేశాలకి వెళ్ళి తెచ్చినాం మనం. అబ్బా 85 దేశాలకించి తీసుకొచ్చిన చెట్లు. ఇది ఏం చెట్టు అన్నట్టు సారు? ఇది ఒక ఫైకస్లో ఇంకొక రకం మేడం. ఫైకస్. ఫైకస్ అంటే తెలుగులో ఏమంటారు సార్? మన దగ్గర ఉన్నదా ఇది? ఫైకస్ అని అంటే మనం ఈ మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్లలో ఒక రకం. ఓ యముని మర్రి చెట్లలో ఒక రకం అంటిది మంచిగా. ఫైకస్ చెట్టు అంటే మర్రి చెట్లలో ఒక రకము. ఇగో మన దగ్గర ఉన్న మర్రి చెట్లను కూడా ఇట్లా ఎక్కడ పడితే అటు ఎటు పడితే అటు తిప్పచ్చు, ముద్దుగా వాటిని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇట్లా కుర్చీలు వేసుకొని కూడా నిమ్మలంగా కూర్చోవచ్చు ఇంట్లోనే. ఇంటి ముందట ఇట్లా వేసుకున్నారా అంటే మళ్ళీ చెట్టు నువ్వు నరకబడుతుంది, మళ్ళీ దాంతో మళ్ళీ పని చేపియబట్టది. ముద్దుగున్నది, బాగున్నది సార్. ఇప్పుడు చెట్టు నరికి చేసిన చైర్ ఉంటుంది కదా, అది 10 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది. ఇది తరతరాలు ఉంటుంది. ఇది ఇక చెట్టు ఎన్ని ఏళ్ళు ఉంటుంది? ఇది 100 ఏళ్ళు ఉన్నాడు. చెట్టును మనము ఉంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. వేల ఏళ్ళ నాటి చెట్లను కూడా చూస్తున్నాం కాబట్టి మనం ఎన్ని ఏళ్ళు ఉంచుకుంటే అన్ని ఏళ్ళు ఉంటుంది. చెట్టు చేరగిట్లా అన్ని ఏళ్ళు ఉంటుంది. మంచుకున్నది ఈ ఆలోచన. మా ఊళ్ళో 2 చెట్లు ఉన్నాయి నాకు, యాప చెట్లు. ఆ యాప చెట్లు నరిపించి ముద్దుగా 2 చైర్లు 4 టేబుళ్ళు అవన్నీ చేపిస్తాం అనుకున్నా కానీ ఇక వద్దు. అబ్బాయి ఇది ఇంకా ముద్దుగున్నది సారు, చాలా ముద్దుగున్నది చూడండి. ఇది ఈడడుగు కూర్చోవచ్చు. ఫైకస్ చెట్టు ఇది బందవస్తున్నది సార్. దీని వయసు ఎంత ఉంటుండొచ్చు? అవి 20 సంవత్సరాలమ్మా. అవి 20 సంవత్సరాలు, ఇది 40 సంవత్సరాలు. దీని మొద్దు చూస్తే తెలిసిపోతుంది చాలా పెద్దది. ఇవి తీసుకొని వచ్చిండ్రా లేకపోతే ఈడ పెంచిండ్రా? లేదమ్మా, ఇవన్నీ తీసుకొని వచ్చినాయి. 40 సంవత్సరాల క్రితం నాకు ఐడియానే లేదు ఇది ఏం చేయాలని. ఇది 40 ఏళ్ళు చెట్టట. ఇవన్నీ ఇది ఏ దేశంకి నుంచి వచ్చిండొచ్చు సార్? ఇవన్నీ ఇది ఇండోనేషియా నుంచి వచ్చిందమ్మా. ఇండోనేషియాకి నుంచి వచ్చింది ఫైకస్ చెట్టు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మన దేశంలో రైతులు, నిజం మాట్లాడతాను నేను, రైతులు వచ్చేసి రోజుకు 3 గంటలు పని చేస్తారు, 9 గంటలు పాలిటిక్స్ మాట్లాడతారు. అక్కడ పాలిటిక్స్ ఉండయి. ఆ దేశంలో ఏంటంటే రైతులు వచ్చి వాళ్ళ వ్యవసాయం పని అయిన తర్వాత ఈ గట్లెంబడి ఈ చెట్లు పెంచుకుంటారు వాళ్ళు. అయితే ఒక ఆయన కూర్చుంటానికి లేకపోతే రకరకాల డిజైన్స్ అన్నీ చేస్తారు వాళ్ళు. దాంట్లో ఒక ఆయన మొదలుపెట్టిండు, దాన్ని ఇంకా కొంత వేరే వాళ్ళు చేసుడు మొదలుపెట్టిండు. అట్లాగే ఊర్లలో కాంపిటీషన్ చేసిండు అన్నట్టు. ఎవడు మంచి చేస్తే వానికి ఒక ప్రైజు. అది అట్లా చేసిన చెట్లు ఇవన్నీ 40 ఏళ్ళ చెట్టు. దీనికి ఎంత ఇవ్వబడుతుంది సార్? ఇది చాలా కాస్ట్లీ అమ్మ. చాలా కాస్ట్లీ. ఇది వచ్చేసి 8 లక్షలు అమ్మ. 8 లక్షలు చెట్టుకి? 8 లక్షలు ఏమని? మా ఊర్లో పెద్ద చదువుకున్న పోరంకి కూడా కట్నం ఎరిగింత 8 లక్షలు. చెట్టుకు ముద్దుగా 8 లక్షలు పెట్టి ఈ చెట్టుని తీసుకొని వచ్చారు. కానీ సారు మరి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇట్లా పచ్చగా ఉన్నది అంటే ఇది మంచిగా మళ్ళీ నాటుకున్నట్టే కదా? నాటుకున్నట్టే. ఎన్ని రోజులు పట్టింది ఇది నాటుకోనికే, దీన్నంతా చేయనికే? దీనికి అంతా ఒక కింద ఒక బ్యాగ్లో పెట్టి తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చి ఇట్లా పెట్టేసినాము. ఫైకస్లో ఏంటంటే మంచిగా వాటికి చాలా గట్టిగా ఉంటాయి చెట్లు, బలం ఎక్కువ ఉంటుంది, అది పాడుగావు. వేరే చెట్లు అంటే కొన్ని పాడవుతాయి, కానీ దీంట్లో మా లక్కీగా అసలు తక్కువ చెట్లు అసలు చచ్చిపోలే ఈ వెరైటీ అయితే. ఈ వెరైటీ ఏవి చచ్చిపోలేదంట. కానీ దీని డిజైన్ చూడండి ఎంత సొగ్గున్నదో. ఈ కింద చుట్టి దీన్ని ఇటు తిప్పి ముద్దుగా వంకల ముగ్గు వేస్తారు కదా, తిప్పుడు ముగ్గు వేసినట్టుగా ఎంత చక్కగా పెరిగింది. పైకి పెరిగినాక కూడా మళ్ళీ సొగ్గున్నది. ఇది కూడా అంతే మంచిగా బాగా ఎరమోలో పెరిగింది. ఎటు తిప్పినా ఏడ కూర్చున్నా సరే కూర్చుంటారా, కూర్చోండి నా దగ్గర జరిసేపు కూర్చోండి పోండి అంటదట చెట్టు కదా. చెట్టు దగ్గరికి పోతే సేద తీరుతుంది, నీళ్ళ దగ్గరికి పోతే ధూప తీరుతుంది అని మాట్లాడతారు కదా. ఇగో చెట్టు దగ్గరికి వస్తే మీదకెంచి ముద్దుగా నీడ కూడా పడుతుంది, మంచిగా ఇట్లా కూర్చోవచ్చు, బాగున్నది. సార్ ఇంకొక జాగాకు పోదాం సార్, ఇవన్నింటినీ చూస్తుంటే సంతోషం అనిపిస్తున్నది. ఇగో ముద్దుగా ఇటు బందుకు మీదికి రాగానే ఒక బుజ్జి వస్తున్నారా రండి అని పిలుస్తున్నట్టున్నది. ముద్దుగా ఉన్నది. ఒక్కటే ఎంత పెద్ద బండ మీద నా ఎత్తున్నది. ఇది దగ్గర ఇంత పెద్దగా ఉన్నది కానీ మంచిగా ఉన్నది సాపుగా. సారు ఇప్పుడు ఇవి మంచిగా ఉన్నది. దీంట్లో ఒక అనుమానం వచ్చి నాకు, ఎందుకంటే ఇవన్నీ పొట్టి చెట్లు బోన్సాయి కదా, పెద్ద మొద్దులు ఉన్నాయి పొట్టి చెట్లు అంటే బోన్సాయి. మరి వీటికి ఇంత రాళ్ళు గిళ్ళంతా పెట్టి చేసిండ్రు, ఇది మీరు చేసిండ్రా తెచ్చిండ్రా? ఇక వియత్నాం నుంచి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడమ్మా, ఇదంతా కలిసి పెంజింగ్ ఆర్ట్ అంటారు. పెంజింగ్ ఆర్ట్. దీంట్లో పెంజింగ్ ఆర్ట్ అంటే చిన్న బోన్సాయిలు
చిన్న రాళ్ళు పెట్టేసి చిన్న ట్రేలో చేస్తారు. అయితే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్, ప్రపంచం మొత్తంలోనే లార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్. మేము వచ్చేసి దీన్ని గిన్నిస్ బుక్లోకి ఎక్కిద్దామని చెప్పి వాళ్ళని పిలుస్తున్నాం మేము. అవి పిలిచిన రోజు నన్ను విలువ, నేను వచ్చి చెప్తా వాళ్ళకి ఇట్లా ఇసుంటి మళ్ళీ ఇంత ఇంత పెద్ద దొరకాయి. మనము ఆడ ఏమంటారు మొక్కల ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఆడికి పోయినప్పుడు పెద్ద పెద్ద చూసినా కానీ ఇంత పెద్ద మొద్దులు ఉన్నాయి కనబడలేదు నాకు. ఇప్పుడు ఇవన్నీ మనం పెంచుకోవడే. ఇవన్నీ ఇటలీ నుంచి తెచ్చిన చెట్లు ఇవి. ఇటలీకి ఇవి ఆలివ్ ఆయిల్ అంటారు కదా, ఇవే ఆలివ్ ఆయిల్. దీంట్లోకి వెళ్ళి వస్తుంది ఆలివ్ ఆయిల్ చెట్లు అంట, కిందనే పెంచిండ్రు. సరిగా ఒక్కసారిగా పెద్ద మొద్దు కాడికి పోదాం సార్, మంచిగా ఉంది అది. ఇదంతా ఇట్లా ఇప్పుడు ఎవరినంటే బయట వాళ్ళని అందరినీ ఇట్లా ఇళ్ళకి రానిస్తారా సార్? రానిస్తారు. పోటు వాళ్ళకి ఇట్లా ఇప్పుడు మన వాళ్ళు ఏమంటదంటే వాళ్ళు పెట్టిన టికెట్కు 1600 టికెట్ పెడితే 1650 పోటు వాళ్ళు దిగిపోవాలని ఆలోచనతో వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పోరలకు అందరికి అదొక పిచ్చి పాడైపోయింది. ఒక పూట దిగినమా యాద పెట్టుకున్నామా అన్నట్టు కాకుండా ఒకటే పని మీద ఉంటారు. పోటవల్ దిగుడు. సంవత్సరానికి 400 మంది చచ్చిపోతున్నారు పోటవల కాడ, రైళ్ల కింద పడి, బస్సుల కింద పడి, ఎంటకు వాడి, మేము ముందుకు వాడి, ఇగో ఇదే వేషము. అందుకని నాకు భయం అవుతుంది సార్. పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఎంత కడుపుని వస్తుంది అట్లా చేస్తే. ఇది అన్నిటికన్నా పెద్ద చెట్టు అన్నట్టు. ఓ యమ్ముని, ఇది 1000 సంవత్సరాల చెట్టు. ముసలాయన కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ముద్దుగున్నది. ఇది పెంజింగ్ ఆర్ట్ అని చేసిండ్రట. వియత్నాంకేంచి ఒక కళాకారుడు వచ్చి మంచిగా ఇట్లా అంత సోగ్గా తయారు చేసి ఇచ్చిపోయిండు. దీని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంటుంది కదా, మన గిన్నిస్ బుక్, అందులోకి ఇడుద్దామని చూస్తున్నారంట. గిన్నిస్ బుక్లకి ఇడవాలని అంటే ఇది మరి పాత చెట్టు అయ్యి ఉండాలి కదా సార్. ఇదేం దీని వయసు ఎంత ఉంటుంది? ఇది 1000 సంవత్సరాలమ్మా. 1000 సంవత్సరాల ఓల్డ్ ఆలివ్ చెట్టు ఇది. ఆలివ్ ఆయిల్ వచ్చి మరి ఇదంతే ఇది 1200-1300 సంవత్సరాల 1200-1300 సంవత్సరాల కిందటి చెట్లు కాబట్టి మస్తు పిరం ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి మన పబ్లిక్ కోసం ఇంత అందంగా తయారు చేసినారు. మంచిగా చేసినావు సార్, చేసినావు కానీ 12 ఏళ్ళు కష్టపడితే పడ్డావు కానీ ఎంతమంది పబ్లిక్ ఆనందపడుతున్నారు చూసినావా, మంచిగా ఉన్నది. ఈ బొమ్మ ముద్దుగా 1000 సంవత్సరాల కిందకేంచి ఉన్నట్టే ఉన్నది చూడండి. ఆయనకి ఇట్లా పచ్చబడ్డాడు ఆయన ముద్దుగా. అది మొన్న వేసిందే కానీ అంటే చెట్టుకు సూట్ అయింది సార్ ముద్దుగా. ఇది ఈ చెట్టుని ఈ పార్కును ఏదైతే ఈ పార్క్ ఏమన్నావు సార్ దీని పేరు? పింజింగ్ గార్డెన్ ఏదైతే ఉన్నదో దీన్ని గిన్నిస్ బుక్లకు ఎక్కిస్తామంటని అనుకుంటున్నారంట. ఆ ప్లేకి ఇట్లా వేసిండ్రంట. వాళ్ళు గిన్నిస్ బుక్లు వచ్చిన రోజు వస్తాను నేను ఇట్లా మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రోజు ఇది గిన్నిస్ బుక్లు ఎక్కిన రోజు. పింజింగ్ గార్డెన్లకి కిందికి దిగితే సారు నాకు ఇదేదో చెక్కుమంటున్నది ఒక పార్క్ ఇటు పోదామా? మంచిగా ఉన్నది. అద్దాలు రంగుల అద్దాలు అన్నీ వేసి ముద్దుకేమో గార్డెన్ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఈ స్టేజ్ కడుతున్నారా అది అర్థం కాకపోయి. రెడీ సరే ఏం చేసిండ్రు సార్? ఇదంతా మెట్లు కట్టిండ్రు మొత్తము. బో మస్తు ఇది చాలా చెక్కుమంటుంది సార్. ఇది ఎక్కడికి తీసుకొచ్చిండ్రు? ఇది వచ్చేసి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసినామా. గ్లాస్ బ్రిక్స్ అంటారు. గ్లాస్ బ్రిక్స్, గాజు ఇటుకలు. ఇది ఇండియాలో రంగు ఇటుకలు కూడా ఉన్నాయి సార్. మరా అన్ని రంగులు ఉన్నాయమ్మా. అన్ని రంగులు ఉన్నాయి. అంటే ఈ ఆలోచన ఏందన్నట్టు ఇట్లా పోతుంటే ఏంది పోతున్నట్టు నాకు అర్థం కాకపోయాయి. అంటే ఇవాళ రేపు అందరికీ వచ్చేసేసి కొంచెం ఏదైనా కొత్తదనం చూపించినప్పుడే విలువ. ఇప్పుడు ఏది అన్ని చూసిందే చూపిస్తే ఏమున్నదమ్మా. ఇది అన్ని ఇప్పుడు పోరలు ఇట్లా గీసి మోడర్న్ ఆర్ట్ అంటున్నారు. అవును, ఇది ఒక మోడర్న్ ఆర్ట్ లెక్క. కానీ ఇట్లా గీసుట్లో చాలా అర్థాలు ఉంటాయి. దీని అర్థం ఏదో ఉంటుంది. పుసుకున్న చంద్రం ఇట్లా అన్నది ఈమెకి ఏమే తెలియదు అనుకున్నారు. మోడర్న్ ఆర్ట్ నాకు ఎరకమ్మ. పోరలు గీస్తారు కదా, కష్టపడతారు. మోడర్న్ ఆర్ట్, మోడర్న్ థాట్ అంటుంటారు పోరలు. ఇగో అట్లా మోడర్న్ థాట్ తోటి చేసినటువంటి జపాన్ ఇటుకలు ఇవి కూడా జపాన్ గ్లాస్ ఇటుకలు గట్టిగా ఉన్నాయి. ఏం గమ్ము వాడినరు సార్? ఇలా చిన్న గట్టిగా లేదు. ఇది సిలికాన్ గమ్ అంటారు. సిలికాన్ గమ్ము కదలెత్తలేదు అసలు ఇంత కూడా. కానీ ఇటుకలు అయితే చాలా బాగున్నాయి సార్. ఈ త్యాపకం వల్ల ఈ జపాన్కి పోయినప్పుడు ఒక 2 ఇటుకలు తెప్పి నాకు మా ఇంట్లో పెట్టుకుంటా. జపాన్ ఇటుకలు మనకు ఏం తెలియకపాయి. మా తెర్ర ఇటుకలే ఉంటాయి. మళ్ళీ ఈ నడుమ నేను చూసిన సిమెంట్ ఇటుకలు కొడుతున్నారు కదా, ఇట్లా బరువు లేకుండా మంచిగా ఎర్రమట్టి తోటి పెద్ద ఇటుకలు చేస్తున్నారు. ఆ ఇటుకలు చూసిన నేను, ఇవి చూడలేదు.
ఇదంతా ఏంది సార్ మీదికే కడుతున్నారు ఇదంతా? ఇది కూడా ఒక డిజైన్ అమ్మా. ఇదే ఇవే అంటే సెల్ఫీ ఇది మళ్ళీ ఇట్లా ఏమంటారు ఇట్లా దీనికి టెంట్ గింట వేస్తారా? ఏది లేదమ్మా, ఇంట్లోనే ఇది ఇట్లనే దీని ముందు నిలబడి ఇట్లా ఫోటోలు తీసుకోవాలన్నట్టు. ఆగో కింద ఇటుకలు వేర్చిండ్రు మళ్ళీ ఇంట్లో. ఓ ఒక రంగు బులుగు, అయ్యో సారు అతకబెట్టని ఇటుకలు ఇవి. బులుగు రంగు ఒకటి, ఆకుపచ్చది ఒకటి, బంగారం రంగు ఒకటి, ఇది వంకాయ రంగు జర. అరే ఇది రాగి రంగు ఉంది మంచిగా. సార్ ఒక ఇటుక తీసుకుంటా, బులుగుది బాగున్నది. కొంచెం చిన్న బరువు లేదమ్మా ఇది. మన ఇటుకల కన్నా 2 ఇంతల బరువు ఉన్నది. గ్లాస్ ఇటుక పండి పట్టుకొని పోదాం. ఎటు చూస్తే అటు చాలా ముద్దుగా అనిపిస్తున్నది. ఆకుపచ్చగా మొత్తము భూమికి పచ్చ అని రంగేసినట్టు అని ఒక పాట ఉంటుంది కదా మన తాటాగో. అట్లా ముద్దుగా ఎటు చూసిన పువ్వులు, ఎటు చూసిన కొమ్మలు, ఎటు చూసిన ఆకులు, రకరకాల చెట్లు, బంగారం అసుంటి జాగలెక్క అనిపిస్తున్నది. మొత్తం చెట్లే, ఎటు చూసిన చెట్లే, కంటి నిండా చెట్లే. ఇగో సారు మరి ఈ బొమ్మలు ఏమంటుంది అన్నట్టు, ఏమిటికి పెట్టినట్టు ఇవి చెక్క బొమ్మలు లెక్క లేవు కదా? చెక్కే కాదమ్మా, ఇది కాటన్ స్టీల్ అంటారు. వాటితో చేసిన బొమ్మలు ఇవన్నీ. ఏంటంటే ఇవన్నీ సెల్ఫీ పాయింట్లే కదా, దీని పక్కన నిలబడి ఫోటో తీసుకో. అందుకే 600 సెల్ఫీ పాయింట్లు ఉన్నాయని రాసింది కదా సార్. సార్ ఇప్పుడు ఈ ఈ ఈ జాలి బాటిల్ చెట్లు సార్ మరి ఇవి కూడా అంతే దగ్గర దగ్గర. బాటిల్ చెట్ల కింద మళ్ళా రంగురంగుల పూలు ముద్దుగా అనిపిస్తున్నది. సార్ ఈ బాటిల్ చెట్టును ఒక్కపారి చూడాలని అనిపించింది నాకు. ఇది చెట్టా చేపిచ్చిందా? ఇదంతా చేసిందే ఒక్కొక్కటి ఒక్కొక్క చెట్టు, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క చెట్టు. ఇది ఎన్ని చెట్లు కలిపి మీదికి పోయినట్టు సార్. ఇది బాగానే చెట్లు ఉన్నట్టున్నాయి. ఇడికెంచి 1 2 3 4 ఈడికే 4 అంటే మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసరికి 24 అవుతుండొచ్చు సార్. 50 దాకా ఉంటుందో ఏమో. మళ్ళీ ఉల్టగిట్లు ఉన్నాయి, లోపలికెంచి ఒక రౌండ్, మీదికెంచి ఒక రౌండ్. 50 చెట్లు సార్. ఇప్పుడు కిందికెంచి పోయేటప్పుడు ఆకులు మరి పెరుగుతాయి కదా? ఆకులు ఇటువంటి దగ్గర వస్తాయి, అవన్నీ గిల్లేస్తాం మేము. ఆకులు గిల్లేసి చక్కగా ఇది తీగ పోయేటట్టు చేస్తాం సార్. చేసిన వాళ్ళు ఎంత తీసుకుంటారు ఇట్లా చేయాలంటే? మీకు కూలి గిట్టదు సార్, మాకు ఇది ఇంత కష్టమవుతుంది అది ఇది అని అనలేరా? ఇక ఏంటంటే ఇది ఒక వింత ఇది కాబట్టి కొంచెం ఎక్కువనే ఇస్తాం మామూలు కూల కంటే. ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇంతగానం చేయాలంటే? ఇది చేస్తానికి కనీసం ఒక 15-20 రోజులు పడుతుంది. చెట్లన్నీ తీసుకొచ్చి మళ్ళీ నాటుకోవాలి. ఏమని ఇవన్నీ మళ్ళీ ఎక్కడియో అన్నారు కదా సార్ ఈ రంగు పూలన్నీ? ఓ దేవా, చిగురు వస్తుంటుంది, తీసేస్తాం. ఇట్లా చిన్నగా చిగురు వస్తుందంట. చిగురు వస్తే తీసేసుడే మళ్ళా, దాన్ని ఉంచకుండా ముద్దుగా షిఫ్ట్గా వచ్చింది చూడండి. దాన్ని ఎంత గట్టిగా ఉన్నది సార్ అది చిగురు కూడా. ఏమని గీడొక చెట్టు ఉన్నది ముద్దుగా ఉన్నది, ఇది కూడా చూద్దాము. చెట్టు కాడికేంచి ఈ చెట్టు కాడికి వస్తే ఏమో ఇది ఒక గూడోళ్ళు ఉన్నది చెట్టు. ఇదేం చెట్టు సార్? బైక్ ఎంత మంచిగా అనిపిస్తున్నది. అయ్యో లోపల బుద్ధుడు గిట్లున్నాడు, తపస్సు చేస్తాడు. బోధి వృక్షం కింద బుద్ధుడు తపస్సు చేసుకుంటాడని వింటాం కదా. ఇగో ఇంట్లోకి ఇట్లా స్వామిని ముద్దుగా పెట్టిండ్రు సారు. ఇప్పుడు ఇది ఇట్లనేనా లేకపోతే స్వామిని ఎట్లా తెచ్చి పెట్టిండ్రు, చెట్టు ఎట్లా పెట్టిండ్రు, ఈ డెకరేషన్ అంతా ఎట్లా చేసిండ్రు? మొదలు చెట్టు పెట్టిండ్రా స్వామిని పెట్టిండ్రా సారు? ఈ చెట్టు 150 సంవత్సరాల ఓల్డ్ చెట్టు అమ్మా. ఈ చెట్టు పేరేమంటారు సార్? ఇది కూడా ఫైకస్లో ఒక రకం. ఫైకస్లో ఒక రకం అంట. ఫైకస్లో 1600 రకాలు ఉంటాయి, ఇది ఒక రకం. ఫైకస్లో 1600 రకాలు సారు. ఇప్పుడు ఫైకస్ అంటే ఏదైనా ఊడలు వచ్చేది, మన చెట్లాగా ఊడలు వచ్చేది కాబట్టి ఇవన్నీ అల్లినట్టుగా ఉన్నాయి కదా సార్. మరి ఇది ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది ఒక రాయి మీద పెరిగిందమ్మా. ఇది ఈ రాయి మీద పెరిగిన దాన్ని వచ్చేసి చైనాలో వాళ్ళు ఏం చేసిందంటే మెల్లగా తీసి పక్కన పెట్టిండ్రు.
పక్కన పెట్టి అది నేను అది చూసి బాగున్నదని చెప్పి కొన్నాను. కొన్న తర్వాత ఇది ఉత్తగట్ల పెడితే కాదు, దీని లోపల బుద్ధుని కూర్చోబెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పి సెట్ చేసినాం. అమ్మా ఒక్కపారి పోయి బుద్ధదేవునికి దండం పెట్టుకొని వస్తాం, మస్తు మంచి బుద్ధి ఇస్తాడు. అప్పుడైతే అసలే దమాకు తక్కువ నాకు. అమ్మా దేవుడా, ఓ స్వామి, బుద్ధ భగవానుడు సప్పుడు చేయకు, నేను ధ్యానం చేసుకుంటున్నా అన్నట్టుగా ఉన్నాడు చూడండి. ముద్దుగా ఈ చెట్టు చాలా ముద్దుగున్నది. ఇది మంచి చిన్న గూడోళ్ళు ఉన్నది. గూడులో గట్టిగా మాట్లాడ స్వామి, నువ్వేం అనుకోకుండా, నువ్వు జర మా పబ్లిక్ చూడాలి కదా. చిన్న గూడులో మంచిగా జాలి లెక్క, కిటికీ లెక్క, ఒక పక్కకు ఎంటకు ఖాళీగా ఉన్నది, మీదికంతా చెత్త పోసినట్టు, కానీ లోపలికి అన్ని ఏర్లు ఇట్లు వస్తున్నాయి. ఎంత మంచిగా ఉన్నదో స్వామి. అయ్యో, ఈ పెద్ద విగ్రహం చూస్తుంటే, ఈ విగ్రహం చూడుండమ్మ నాకంటే ఎక్కువ ఉన్నది, అంత పెద్ద విగ్రహం చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నది. స్వామికి దండ కూడా ముద్దుగా వేసిండ్రు రాళ్ళతోటి, ఎంత బాగా చెక్కిండ్రు చూడండి చేతులు ఇట్లా. ఈ బట్ట మీద ఏదైతే కప్పుకున్న శాలువ ఉంటుందో శాలువ మీద కూడా ముద్దుగా డిజైన్ వేసిండ్రు. ఇది 150 సంవత్సరాలు అన్నారా సార్? 150 సంవత్సరాల నాటి చెట్టు, ఫైకస్ చెట్టులు నాట 1600 రకాలు ఉంటాయంట. నాకు తెలిసిన మర్రి చెట్టు ఒకటే, మా మర్రి చెట్టు మా ఊడల మరి. సార్ గాడ ఒకటి ఉన్నది రౌండ్గా తిరిగిన చెట్టు, అదేం చెట్టు చూస్తా సార్ అది ఇట్లా. ఇగో ఇటొక పారి చూడండి, మొత్తం చుట్టూ చెట్టు, నడిమిట్లో ఒక బండ నిమ్మలంగా కూర్చోవచ్చు, ముద్దుగున్నది. అది కూడా ఏడంటే ఆడ కూర్చోవచ్చు, నిమ్మలంగా నేను నీళ్ళు తాగొచ్చు. ఏమైనా తెచ్చుకుంటే సారు, నేను తెచ్చుకుంటే అంటే యాదకి వచ్చింది. ఇప్పుడు మేము ఏడికి పోయినా ఇంత సర్దిగాట్టుకొచ్చుకుంటాం. మా కూరలు గీరలు ఉంటారు, పులిహోర అదో ఇదో శనగగూడాలో పెసరగూడాలో వేసుకొని వస్తాం. మరి అట్లా ఎవరైనా వేసుకొని వచ్చి తినడానికి లోపల పర్మిషన్ ఇస్తున్నారా? అంటే బయట ఫుడ్ ఇస్తలేమమ్మా, ఇక్కడే మేము గుడాలు పెడతాం, అన్నీ పెడతాం, కళ్ళు కూడా పోస్తాం. కళ్ళు కూడా పోస్తారు, గుడాలు ఇట్లా పెడతారు. ఈడనే గుడాలు పెడతారంటే ఈడనే కళ్ళు పోస్తారట. కాబట్టి బయటకించి తీసుకొని వస్తే ఖరాబ్ చేస్తారు అంత అన్న ఆలోచనతోటి ఇట్లా వేస్తున్నట్టున్నారు. ఈడ కూడా మొత్తం మళ్ళీ చెట్లతోటి కుర్చీలు వేసిండ్రు. ఇదొక సిట్ అవుట్ అంటారు కదా, అగో అసుంటిది అనమాట. మంచిగా ఉన్నది ఇది కూడా. అరే ముద్దుగున్నది సార్, పర్వాలేదా కూర్చోవచ్చునా? అమ్మా హీరోయిన్లు ఓయమ్మా, వాళ్ళు ఏమిటికి వచ్చిండ్రు సార్? షూటింగ్ షూరువే కాకపోయి మామూలు చూస్తాను కూడా చాలా మంది వచ్చిండ్రు, చూడడానికి కూడా చాలా మంది వచ్చిండ్రంట. చిరంజీవి సార్ ఎప్పుడు వచ్చిండ్రు? షురువాదికే వచ్చానా, ముందు కూడా వచ్చి చూసిపోయినా? అప్పుడు ఇదంతా లేదమ్మా, ఇంత లేకుండే. నాకు కూడా చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇది ఇట్లా మంచిగా ఉన్నది చూడండి అమ్మ, ముద్దుగా బాగున్నది. ఇక్కడ చాయి పెట్టుకొని కూర్చొని తాగొచ్చు, ఇంత ఏమైనా తెచ్చుకుంటే తినొచ్చు. మిరపకాయ బజ్జీలు లెక్క బాగున్నది. నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇట్లా 1 2 3 4 కూర్చోవచ్చు. పండు ఆ చెట్టు చూద్దాం, నా పానమంతా ఆ చెట్లనే ఉన్నది. ఆడికెంచి చూస్తే ముద్దుగా అనిపించింది ఒక చెట్టు అని చెప్పినా కదా, ఇది నిజంగానే చిన్న ముద్దుగా లేదా అమ్మ, దీని చుట్టుముట్టు ముద్దుగా గద్దె గిట్లు వేసిండ్రు. సార్ ఇది ఎన్ని రోజుల చెట్టు? ఇదమ్మా, ఇది కూడా చాలా సంవత్సరాల ఓల్డ్ చెట్టు. ఇది యాక్చువల్గా ఏంటంటే చైనాలో ఒక ఆర్టిస్ట్ ఏం చేసిండంటే, అక్కడ ఒలింపిక్స్ అయి ఉండే. ఒలింపిక్స్ అయినప్పుడు ఆ ఒలింపిక్స్ రింగులు ఉన్నాయి చూడండి. అవునవునవును, 5 రింగులు. ఇక్కడ 2008. ఓ రామ, నేను అది గమనించకపోతుంది సారు. 2008 నేను గిట్ల ఎక్కుతా. ఇది 2008 2008 మీదనేమో ఒలింపిక్స్కి ఇది గుర్తుంటుంది కదా, 5 రౌండ్లు. ఇది ఒలింపిక్స్కు గుర్తుగా చేసిండు అన్నట్ట. ఇది చైనా వాళ్ళు చేసిండు. మరి మీకు మీరు ఆయనకు అవార్డు వచ్చింది. ఆయన అమ్మమని చెప్తే నేను అమ్మ అనంటే 3 రోజులు ఆయన దగ్గరనే కూర్చున్నాను. నేను అమ్మకు పోతే నేను బోనిగా నేను ఇన్నే ఉంటా అన్న. ఆయనకు ఒక 40 లక్షలు ఇస్తే అప్పుడు ఇచ్చిండు. ఈ చెట్టు 40 లక్షలు. 40 లక్షలు
సార్ ఇట్లా లచ్చలు 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 పెడితేవి మొత్తం ఎన్ని లచ్చలు అయినాయి సార్ ఇదంతా? చెట్లకే 150 కోట్లు అయ్యాయి. చెట్లకు 150 కోట్లు. నువ్వు ఏం దందా చేస్తుంటివి సార్ అసలు? మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండమ్మా. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడికి సామాను పంపించుడు. ఏడికి పంపుదురు? 75 దేశాలకు. ఓ రామా, 75 దేశాలకు పంపుదు. మీ నాయన ఏం చేస్తుండే? ఆయన వచ్చేసి అంటే మాకు ల్యాండ్స్ అవి ఉండే, ఆ, తర్వాత ఫారెస్ట్ కాంట్రాక్టింగ్ అని చేస్తున్నాడు అన్నట్టు. ఉమ్. అయిన తర్వాత రియలైజ్ అయ్యి సొంత ఫారెస్ట్ కూడా తయారు చేసిండు మా ఊర్లో. ఆ, ఏ ఊరు 80 సార్ ఎకరాలు. మీది? మాది వరంగల్ దగ్గర నెక్కొండ అని. ఆ, నెక్కొండ కాడోళ్ళు మీరు. మీ నాయన పేరు ఏంది సారు? నారాయణరావు గారు. నారాయణ చేసినావు, మంచిగా చేసినావు. నువ్వు చేసుడు, నువ్వు ఫారెస్ట్ చేసుడే ఈ అన్నకి ఈ ఆలోచన పుట్టింది. ఉన్నాడా అన్న నారాయణ? అయ్యో, నారాయణ లేడంట. కానీ 40 లక్షలు పెట్టి ఇగో ఈ చెట్టు తీసుకొచ్చినట్టు మొత్తం ఈడున్న చెట్లకే 150 కోట్లు అయిందంట అన్న. మరి ఈ జాగా ఎవలది? జాగా నాదే అమ్మ, ఎప్పుడో కొట్టాడు. జమన కింద 150 ఎకరాలు అంటున్నారన్న. 150 ఎకరాలు ఉన్నదా ఇది? అవును. మరి అందరు ఇట్లా తిరుగుతూనే ఉన్నారు కదా, ఎంత దూరం పోవచ్చు ఇట్లా మనము? ఇక తిరుగుతానికి మొత్తానికి ఇక వాళ్ళకి ఒక రోజులలో చూడలేరు. ఓ, ఉమ్. నేను అత్యాశకు పోయినట్టున్నా, ఒక్క రోజులు చూసేసి వస్తామంటని. అదే. 4-5 రోజులు పడుతుంది మొత్తం కవర్ చేయాలి. అవును. 4-5 రోజులు అంటే ఒబ్బో, ఇవన్నీ ముద్దుగున్నాయి అన్న. ఇవి ఇట్లనే పెంచుతావా లేకపోతే మళ్ళీ ఎక్కడికన్నా ఎక్కిచ్చేది ఉందా? ఇంట్లకా? అయ్యా, ఇది మంచిగున్నది అన్న. ఇది ఏడిపోతుంది అన్నట్టు తోవా? పైకి అక్కడ ఏమన్నా ఉంటుందా మళ్ళా? ఏం లేదు. ఇటు పోదాం అని అన్న తీసుకొని వస్తే రామదేవరావు అన్న ఏమున్నదో అనుకున్నా. అటు చెట్లు ఇటు చెట్లు ముద్దుగా పెరిగినాయి, బాగున్నది అనుకొని వస్తే ఓ అమ్మనే చెట్టు మీద మంచి కట్టిండ్రు. మంచం మీద కోనికే ముద్దుగా మెట్లు గిట్ల పెట్టిండ్రు. అన్న ఏంది ఈ ఆలోచన? ఇంత మీదకి వచ్చినాక మంచి ఎక్కుడైంది. మరి ఇది మన ఈ జనరేషన్కి మంచి ఏందో తెలియదు, చెట్టు ఏందో తెలియదు, పుట్టు ఏందో తెలియదు. ఇటువంటిది ఉండేది అంతకుముందు మంచి వేసుకొని పైన జంతువులు ఇట్లా రాకుండా ఈ పంటను కాపాడటానికి మంచి వేసుకొని ఉండేటోళ్ళు. నియమే అన్న. నేను పోతే ఆగుతుందా అన్న ఇది? మరి పోయి చూడమంటవా? ఒకసారి మీదకి ఎక్కి చూస్తా మంచం మీదకి. అన్న గట్టిగానే ఉన్నది కదా, నిన్ను నమ్మిపోతున్నా. బాగానే గట్టిగా ఉన్నది, పెద్ద మొద్దే అంటే ఏం కాదు. చిటి మెట్లు ఒక్కరే ఎక్కాలే. మంచం మీదకి వస్తే ఈడికెంచి చుట్టూ ఆడదాకా ముద్దుగా కూర్చోవచ్చు. నిమ్మలంగా కూర్చొని ఇట్లా చుట్టూ ఏమో మొత్తం చుట్టుముట్టు అంతా కనబడుతున్నది ఈడికెంచి చూస్తే. అయ్యో, బంతి చేను బాగుంది, బంతినారు కింద రంగురంగుల పూలు. అటు బందుకి ఎవరెవరు ఏం పని చేస్తున్నారు అంతా చూసుకోవచ్చు అన్నో. మంచిగా కట్టుకున్నావు నువ్వు ఇది. ఇటు బందుకేంచి పని చేస్తున్న పూరలు కనబడుతున్నారు. ఇది అంత బంతినారు ముద్దుకు కనబడుతున్నది. చాలా బాగున్నది. మంచం మీదకేం చూస్తే చుట్టూ చూసుకోవచ్చు ఒక పరి. అమ్మ, యువతల బందుకు వస్తే ఇప్పుడు ఆ రౌండ్గా దిల్లులు ఉన్నాయి కదా, హార్ట్ షేపులు అవన్నీ కనబడుతున్నాయి. ఆ చుట్టుపక్కల కొన్ని చెట్లని కనబడుతున్నాయి. బంతినారు చూడండి అమ్మ, ముద్దుగా ఎంత బాగా కనబడుతున్నదో. కిందికెంచి పోతున్న వాళ్ళు ఇట్లా కనబడుతున్నారు. ఈ బంతినారు పక్క పొంటి వెనకకు చూడండి, ఎర్రపూలు ఎంత మంచిగా కనబడుతున్నాయా, తోటేసినట్టు. యువతల బందుకు కూడా ఇంకొక బంతినారు ఉన్నది. ఎంట బందుకి ఇంకొకటి ఇసుంటి చెట్టు పెంచుతున్నారు. అది కూడా ఇట్లా మస్తు ముద్దుగున్నదమ్మా. అన్న, ఇది కూడా ఒక సెల్ఫీ, ఏమంటారు, సెల్ఫీ కార్నరా, సెల్ఫీ పాయింట్. ఇది కూడా ఒక సెల్ఫీ పాయింట్. ఏకదమ్మున్న తాగోని ఆడొక గుడ్లగూప కూర్చున్నట్టున్నది అది బొమ్మ. ఆ గుడ్లగూపలకు గిట్ల మనం పోయి కూర్చోవచ్చు, మంచిగున్నది. అర్రే బాగున్నది. రకరకాల బొమ్మలు, రకరకాల చెట్లు, ఆఖరికి కాగితం పూలు ఉంటాయి కూడా. మన ఊళ్ళో కాగితం పూలు ఉండే వాటిని కూడా అందంగా తయారు చేసి దానికి ఒక తొవ్వ చేసి ఎంత ముద్దుగా చేసిండ్రు చూడండి. మా అవతల బందుకు అంత పొడుగు బొమ్మలు ఉన్నాయి, వాటిని చూద్దాం పండి.
పూలతోటి ఏమడిది ఎర్రెర్రటి పూలేంది ఈ చెట్టు కొత్తగా ఉన్నది సరిగిస్తుంటే చెట్టుని నేను అసలు చూడనే లేదు ఇంత పెరిగినాక ఇప్పుడు ఆకులు వస్తున్నాయి పోదు దీనికి మ్యాజిక్ చెట్టు అంటారమ్మా మ్యాజిక్ చెట్టు మలేషియా నుంచి ఇది మలేషియాకి నుంచి తెచ్చిన సార్ మరి దీని పేరు ఇది మ్యాజిక్ చెట్టు చెట్టు పేరే మ్యాజిక్ చెట్టు ఇవి మాత్రం చాలా ముద్దుగా ఉన్నాయి మంచిగా ఇప్పుడే ఎర్రగా పూత వచ్చి పువ్వులు అయినట్టు ఇవి ఎంత బాగున్నది చూడుండవమ్మ సార్ నాకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తలేదు ఏడనో ఫారెన్ దేశంలోకి పోయినట్టు అనిపిస్తుంది సినిమాలలో చూస్తాం కదా ఓ కొత్తగా ఉన్నది అని పాట ఏంగానే మొత్తం చుట్టూ గులాబీ పూలే ఉంటాయి ఆడికిడికి చాలా బాగున్నది అట్లనే బయట దేశంలో లెక్కనే కొడుతున్నది ఇటు చూస్తే మన హైదరాబాద్ వాళ్ళ కోసము దినం పాన్ చేసుకునే తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం మంచిగా ఒక రోజు గ్రీనరీలోకి వచ్చి ఉండుండి ప్రకృతికి దగ్గరగా ఉండుండిరా నాయన మంచి పొల్యూషన్ ఉన్నటువంటి గాలిని పీల్చుకోకుండా మంచి గాలిని పీల్చుకోవాలా అని ఆలోచనతో చేసినది ఇది నేను మ్యాజిక్ చెట్టు కింద ఉన్న పుసుకున్న మాయమైతవా ఏంది అనుకునేరు కాను నేను గట్టిగా ఇలవాడి మీకు అన్ని చూపించినాకనే పోతా ఎంత బాగున్నాయి చూడండి మ్యాజిక్ చెట్లు ఎర్ర పూలన్నీ చూసినాక ఒక్కటేసారి చెక్కున మెరిసింది అయ్యా కోడీకలేంది గిట్లా వెండి రంగులు ఉన్నాయి అని చూసిన దగ్గరకు వచ్చి చూస్తే మొత్తం ఇదంతా స్టీలు ముద్దుగున్నది చాలా బాగా అనిపిస్తున్నది మొత్తము 1 2 3 4 5 6 7 8 9 పెట్టినరు కాదు 9 కాదు 9 1 2 3 4 5 6 7 8 9 నాకు లెక్కలాచ్చు 3 చదువుకున్నాను నేను ఏందనుకున్నారు మంచిగా సార్ ఇంత పెద్దగా కోడికలు పెట్టిన ఎందుకు సార్ ఇది కూడా అదే అమ్మా ఇది కూడా ఒక సెల్ఫీ పాయింట్ స్టెయిన్లెస్ స్టీల్ది ఇది ఇంత పెద్దగా ఉన్నదంటే దీనికి ఎన్ని కిలోల ఇది పడుతుంది సార్ ఎన్ని టన్నులు అయింది మొత్తం 9కి ఇది అంటే టన్నుల లెక్కన ఉండదు పన్నెని బట్టి ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ది ఇండియాలో ఎవరు వాళ్ళే స్టెయిన్లెస్ స్టీల్స్ కలిపి చేస్తే మన దగ్గర చాలా ఉన్నాయి దాంట్లో ఇది ఒకటమ్మా ఇది వచ్చిన అందరికీ ఒక వింత ప్రపంచం చూపించాలని ఇట్లాంటివి చేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ఒక కొత్తదనం చూపించాలి ఒక వింత ప్రపంచం చూపించాలన్న ఆలోచనతోటి ఇది చేసిండ్రంట అంటే దీని పంటనంకి ఎంత ఇచ్చిండొచ్చు వాళ్ళు అడిగితే ఇది మామూలుగా ఇట్లా మనం వెల్డింగ్ షాపులో చేసేది కాదు కళాకారులు చేసేది బాగా కాబట్టి వాళ్ళు గట్టిగా తీసుకుంటారు కళాకారులు అంటే ఎంత తీసుకుంటారు సార్ 35 లక్షలు 35 లక్షలు తీసుకున్నారు మళ్ళీ దీనికి స్టీల్కి ఎంత పట్టిండొచ్చు అంత కలిపి 35 అంత కలిపి 35 లక్షలు పట్టిందంట అంటే కళాకారులు మరి వాళ్ళ కష్టం ఉంటుంది ప్రతి ఒక్క ఈకకు ప్రతి ఒక్క కాడ తెలుస్తున్నది చూడండి ఈకలు ఎంత ముద్దుగా కనబడుతున్నాయి మంచిగా ఉంది మంచిగా ఉన్నది నా సొంటి కోతలు ఎవరన్నా ఉంటే ఇట్లా ఆడుకోవచ్చు ఈడ కోడికలను చూసి కిందికి దిగితే ఓ కుటుంబం వాళ్ళు ఓ పిల్లలు అందరు కనబడ్డరు అమ్మాయి ఎక్కడికి వచ్చిండ్రు మా శంషాబాద్కి చూడడానికి వచ్చిండ్రు చూడడానికి ఎవరు చెప్పిండ్రు మీకు ఇది ఉన్నదా అంటని నిన్న న్యూస్లో వచ్చింది కదా దాన్ని చూసి ఇక్కడ మాకు నచ్చి వచ్చేసినాం ఆమె ఏమేమి చూసిండ్రు ఏం కథ చాలా బాగుందండి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము చూసుకుంటూ వచ్చినాం మేము ఎక్కడా చూడలేదు చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ నీకు ఏమనిపించింది బట్టి ఎట్లా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే చాలా సంతోషంగా ఉంది నీ పేరేం పేరు సాహితి చూడంగానే మంచి సంతోషం అనిపించింది ఏం చదువుకుంటున్నావు సాహితి నేను 7th క్లాస్ చదువుకుంటాను 7th క్లాస్ సాహితి చూడంగానే ముద్దుగా అనిపించిందంట నువ్వు ఎక్కడికి అమ్మా నేను వచ్చింది బడంగపేట నుండి అండి ఎట్లున్నది చాలా బాగుంది మేము ఒక టెంపుల్కి వచ్చినాము ఇక్కడ చూస్తే మాకు నచ్చింది ఒక్కసారి విజిట్ చేద్దామని వచ్చినాము నేచర్ అంతా చాలా బాగుంది ఫర్దర్గా మాకైతే చాలా నచ్చింది
నువ్వే క్లాస్ బేటా? 9th. ఎట్లా అనిపించింది నీకు లోపల? బాగుంది. అంటే మనం ఇవన్నీ చూసినావు కదా, ఆ రామ్దేవ్ సారు అని ఒక కట్టించిన ఆయన పేరు, ఆయన ఏమిటికి పెట్టిండు తెలుసా? ఇవంతా ప్లాంట్స్, చెట్లు ఎందుకు కొనడానికి. పెట్టిండు తెలుసా? కొనడానికి కాదు, మీరు చెట్లు అన్ని చూసి మీ ఇళ్ళల్లో కూడా చెట్లు పెంచుకోవాలి, మంచిగా పచ్చదనం ఉంచుకోవాలని పెట్టిండంట. తెలుసుకో మరి, 4 చెట్లు పెట్టింటికి పోయినా. ఏడికెంచుతామే మీరంతా? ఇక్కడనే మేడం, లోకల్ రెడ్డిపల్లి. రెడ్డిపల్లి. మీరు పిల్లలు అందరం ఒకటే. ఎట్లా అనిపించింది తమ్మి? ఏమేమి చూసిండ్రు? ఇక్కడ ఈ లొకేషన్ ఫారెన్లు ఉన్నట్టు అనిపిస్తుంది మేడం వాస్తవానికి. ఇక్కడ ఉన్న మీరు దోస్తగానే లేదు కూడా ఇంట్లో ఇట్లా తీసుకొస్తారా? ఫ్యామిలీ నుంటే తీసుకొస్తాం మేడం. తీసుకొని రండి, చూపిండి. మళ్ళీ ఇక మనం ఎట్లా పారం దేశం పోయే మొక్కలు మన అదే మేడం, ఇంత మా విలేజ్ పక్కనే ఉంది కాబట్టి మాకు డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఈ వాతావరణం చాలా బాగుంటుంది. వాతావరణం ఇట్లా మంచిగా. నువ్వేం చదువుతున్నావు తమ్మి? డిగ్రీ అయిపోయింది. ఏం చేస్తావు? బిజినెస్ చేస్తావు. ఏమేమి చూసినావు తమ్మి? ఎట్లా అనిపించింది నీకు? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. నీకెవరు చెప్పిండ్రు ఇది ఉన్నది అంటని? నిన్న ఓపెనింగ్ అయింది కదా, ఊరు పక్కనే ఊరుగా. ఊరు పక్కనే ఊరు, మా ఊరు పక్కనే ఓపెనింగ్ అయింది. మేము చూసి రావద్దాని పోరలందరూ రెడ్డిపల్లికి వచ్చిండ్రు. నీ పేరేంది? శ్రీకర్ రెడ్డి. నీ పేరు? శ్రీనివాస్. నువ్వు తమ్మి? నా పేరు శేఖర్. శేఖర్, నీకేమనిపించే? బాగుంది పార్క్. పెళ్ళైందా? కాలేదు ఇంకా. పెళ్ళైనాక మీ ఆమెను తీసుకొని రా. తీసుకొస్తా కంపల్సరీ. ఎందుకంటే పాపము ఈయన దాకా మా ఊరు పక్కకే ఉన్నది, మా రెడ్డిపల్లి పక్కకే ఉన్నది, మా ఆయన తీసుకపోకపోయా అనుకుంటాడు. తీసుకొస్తా కంపల్సరీ తీసుకొస్తా. తీసుకురా తమ్మి. నువ్వు పేరు? రాహుల్. ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్. ఎట్లా అనిపిస్తుంది తమ్మి? నాకు చూడడానికి మంచిగా అనిపించింది. గాలి ఎట్లున్నది? గాలి కూడా మంచిగా ఉంది. మన ఊర్లో గాలి లెక్క ఉన్నదా లేకుంటే కొంచెం వేరుందా? ఇంకా మంచిగా ఉంది, జర పత్తులు ఉండదు. ఎందుకంటే ఎక్కువ కాలుష్యం ఉంటే గాలి కొంచెం గట్టిగా ఉంటుంది, తక్కువ కాలుష్యం ఉంటే ఇగో ఇట్లా మంచిగా ఉంటుంది. నీ పేరేంత తమ్మి? సంటన్ నేసుకొని వచ్చిండు అమ్మ పిల్లవాడు. ప్రవీణ్ నా పేరు, మా శంకర్పల్లి. ఏ ఊరికెంచి? ఇక మీ వాడు పెద్ద రిపోర్టర్ అవుతాడేమో, ఇప్పుడే పడుతున్నాడు మైకు. ఏమిరా నీ పేరేం పేర్రా? దేవాంశ్. దేవాంశు గాడు ఈ పార్కును చూద్దామంటే వచ్చిండు. శంకర్పల్లి వాళ్ళ మీరు? అవును, శంకర్. ఎట్లా అనిపించింది తమ్మి? ఏమేమి బాగుంది అసలు, న్యాచురల్. ఇక్కడ చూడాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ చుట్టుపక్కల కూడా దీనివల్ల డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది. ఇక్కడ చూడాల్సినవి అయితే చాలా బాగున్నాయి. అందరు కూడా చూస్తే ఇంకా బాగుంటుంది. చూడాల్సినవి అయితే మంచిగా ఉన్నాయి, అందరు చూస్తే మంచిగా ఉంటుంది. వీడు మాత్రం మైక్ నిడుస్తలేడు. ఇది ఈ చేయితోటి కాకపోతే ఆ చేయితోటి కాకపోతే ఈ చేయి మైక్ పట్టుకుని వస్తున్నాడు. వీడు పెద్ద రిపోర్టర్ అవుతాడు. పోయేస్తారు ఆ దేవాంశు, నీ దండం పెడతా, నువ్వు నాకే పోటీ వచ్చేటట్టు. నువ్వు కోడికలను చూసిన తర్వాత ఇటు బందుకు చూస్తే మొత్తం ఎర్రెర్రగా ఇట్లా అంతా మలసకపోయినట్టు ముద్దుగా ఇగో ఒకటేనికొకటి చుట్టుకొని పోతున్నట్టుగా ఉన్నది. ఇది ఏమో ఒక రంగులు ఉన్నది, ఎర్రటి రంగులు ఉన్నది, మధ్యలో పచ్చగా ఉన్నది, తెల్లగా ఉన్నది, కానీ మంచిగా ఉన్నది. తిరగంగా ఆయాసం వచ్చింది అనుకో, నిమ్మలంగా ఇట్లా కూర్చోవచ్చు. ఒక పారు జరసేపు కూర్చొని దమ్ తీసుకొని, సార్ రండి సార్ కూర్చోండి. సార్ వాళ్ళ పార్కులో నేనే సార్ని కూర్చోబెడుతున్నాను. నిమ్మలంగా దమ్ తీసుకొని మంచిగా తిరిగేటట్టుగా ఉన్నది. ఇది మంచిగా ఉన్నది, చల్లగా ఉన్నది. సార్ ఇవి టైల్స్లా మంచి పెద్ద పెద్ద టైల్స్ను పలగొట్టి ఇట్లా చేసిర్రా ఏమి? దీన్ని మొజాయిక్ వర్క్ అంటారమ్మా. ఇవి జపాన్లో మొదలైంది. ఏం వర్క్ సార్? మొజాయిక్ ఆర్ట్. మొజాయిక్ ఇది జపాన్లో మొదలైంది, చైనాలో కూడా చేస్తారు. ఇండియాలో ఫస్ట్ టైం మేము చేస్తాను. ఇది ఇండియాలో ఇంతవరకు ఈ మొజాయిక్ వర్క్ ఇట్లాగా పార్కులో చేసింది లేదు. బయట ఎక్కడన్నా చేసుకుండొచ్చు. జపాన్లో ఉన్న చైనాలో బాగా పాపులర్. ఇది జపాన్లో బాగా పాపులర్ అంట మొజాయిక్ వర్క్. కానీ ఇది చాలా మంచిగా ఉన్నది. సార్ పుసుకున్న కూరలు ఏమైనా ఎక్కాలంటే ఎక్కనికి రాదు కదా, ఎక్కనికి రాదు. కోతి కూరలు ఉంటారు సార్. ఎందుకంటే తలకాయ నొప్పి మనకు మేమే. ఇది ముద్దుగా కూర్చోనికే నిమ్మలంగా సలవాడనికే తప్ప దీని మీదకి ఎక్కుతాము చేస్తామని కోతి కూరలు లెక్క వేసిండ్రు అనుకోండి, సెల్ఫీలు తీసుకుంటాం, ఆడికెక్కి సెల్ఫీ తీసుకుంటాం, ఈడికెక్కి సెల్ఫీ తీసుకుంటాం అంటే జారి పడతారు అన్న ఆయన. అట్లా ఎక్కకుండి ఎక్కడికే పర్మిషన్ ఇట్లా లేదు సార్. ఈడికెంచి గడ ఒక పొడుగు బొమ్మలు కనబడ్డాయి మీద మంచం మీదకి ఎక్కితే ఇంకా బొమ్మలను చూపించండి సారు. గంత పొడుగు బొమ్మలను నేను ఆడ చూడలేదు. ఏమైనా ఈడ ఏమని రాసినది అంటే నా వయసు 1500 సంవత్సరాలు, నీ వయసు ఎంత? నేను ఇంకొక 5 ఏళ్ళు గిట్ల ఇట్లనే మంచిగా బతుకుతా, ఇంకా 5000 ఏళ్ళు గిట్ల నేను ఇంకా మంచిగా ఇట్లనే బతుకుతా, నీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నది అమ్మ చెట్టు. అంటే
అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలని అంటే మనం మంచి గాలి పీల్చుకోవాలంటే చెట్లను బాగా పెంచాలన్న ఆలోచన మోదాలు చేయాలి. ఈ చెట్టు చూడండి అమ్మ 1500 ఏళ్ళ నాటి చెట్టు అంటే ఇది పెద్ద కల్పవృక్షము. ఓ అమ్మనే చిన్న పెద్ద మొద్దు కాదమ్మా అది. ఈ చెట్టు కింద మంచిగా నేను 1500 ఏళ్ళే కాదు నా కింద కూర్చొనికి మస్తుగా ముద్దుగా బులుగు రంగుతో అందరికీ సీట్లు తయారు చేపిస్తున్నట్టున్నది చూడండి. ఇది ఎక్కడ దేశం వర్క్ అన్నట్టు సారు? ఇది కూడా అదే అమ్మా, జపాన్ నుంచి వచ్చే ఇది మొజాయిక్ వర్క్ అంటారు. ఇది ఒక ఆర్టిస్ట్ ఉన్నది ఆమె ఆమె చూపిస్తుంది ఇదంతా. తెలుగచ్చా అమ్మా? ఏం పేరు? శ్రీయుక్త. ఏంది వర్క్ అన్నట్టు ఇది? ఏం చేస్తున్నావు? ఏం మోజాయిక్ టైల్స్ తోటి కొంచెం డెకరేషన్ లాగా సన్ లైట్ హిట్ అయినప్పుడు కొన్ని స్పార్కిల్ అవుతాయి, దూరం నుంచి కూడా కనిపిస్తుంది బాగా డిజైన్. నువ్వేం చదువుకున్నావమ్మా ఇది చేపియనికే? నేను వేరే డిగ్రీ చేశాను కానీ నేను ఆర్ట్స్ చేస్తూ ఉంటాను. ఆర్ట్స్ చేస్తుంటావు. ఇప్పుడు ఇదంతా నీ ఆలోచన ఇట్లా బతకబెట్టుడు? అంటే సార్ కూడా కొంచెం గైడ్ చేశారు, రామ్దేవ్ సార్. అంటే ఇట్లా కూర్చోనికి రావాలి అన్నట్టుగా చూసుకున్నావా? ఏం చూసుకున్నారు? పిల్లలు కూడా ఎక్కి కూర్చోడానికి బాగుంటుందని. ఇదొక సెల్ఫీ పాయింట్. ముద్దుగున్నది. ఇది ఇంకా నడుస్తూ ఉన్నది పని. అటుబందుకేమో ఒక చెరువు దవ్వుతున్నారు ముద్దుగా బుడ్డది. ఇటుబందుకేమో పొడుగు బొమ్మలు మీదకించి మంచం మీదకించి చూస్తే నాకు బొమ్మలే కనబడ్డాయి. నా పానమంతా బొమ్మలలోనే ఉన్నది. పోయేస్తా శ్రీయుక్తనా? పోయేస్తా శ్రీయుక్త. మంచిగా పొడుగు బొమ్మలను చూద్దామంటాను వస్తే. ఈ చెట్లు చూడండి ఎంత ముద్దుగున్నాయి పువ్వులు. సరే ఇవి ఏం పువ్వులు అన్నట్టు? ఇది కూడా ఇంపోర్టెడ్ అమ్మా. ఇవన్నీ యూరోప్ నుంచి వస్తాయి ఇవి గింజలు. వాటితోటి ఇవి పెట్టి మేము పెంచుతాం అన్నమాట. యూరోప్కి నుంచి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ అయితే చూసిన ఇంతకుముందు ఆడ ఎర్ర తోట అదంతా ఇదే. ఇవి బయటయే? ఇవి కూడా బయటయే. ఇగో అమ్మ బొమ్మలను చూస్తామంటాను వస్తుంది. తల్లి నేను బొమ్మ కాలకాడికి కూడా లేను అసలే. నేను చాలా పొడుగుంటా, చిన్న పెద్దగా లేవి బొమ్మలు. సరే ఒక్కొక్క బొమ్మ ఎన్ని అడుగులది ఉంటుంది? ఇది 15 అడుగుల నుంచి 20-25 అడుగులు ఊరుకున్నాయి. 15 అడుగులకేంచి 20-25 అడుగులు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 మంది లేడీస్ ముద్దుగా సోగ్గా తయారయ్యి ఫారెన్కేంచి వస్తున్నట్టుగా ఉన్నారు చూడండి అమ్మ. వీళ్ళ చెప్పులు చూడండి, బూట్లు వీళ్ళవి కింద బూట్లు చూడండి చిన్న ఎత్తు. ఈ బూట్లు కూడా మస్తు ఎత్తుగా పెట్టుకున్నారు. ఓ అమ్మ మాడున్నది. ఓ అమ్మ నేను వచ్చిన చంద్రవను చూస్తూనే లేదు ఈమె. మర్రే ఈమొక రకం రకరకాల డ్రెస్సులు వేసుకొని ముద్దుగున్నారు అమ్మ. కాకపోతే ఒక్కరు కూడా మన లెక్క లేరు, మంచిగా లడ్డులు లెక్క అంత సన్నగా పుల్లల లెక్కనే ఉన్నారు. ఓ ఏమని ముద్దుగా అనిపిస్తున్నాయి ఈ బొమ్మల మధ్యలో ఇల్లు పడితే. ఇగో ఈమె చూడండి కిందికి నన్నే చూస్తున్నట్టున్నది. వీటికి అన్నిటికీ పోయేటప్పుడు పేర్లు పెట్టిపోతా నేను ఊకుంటాను. అర్రే బంగారు రంగు ఫ్రాక్ వేసుకున్నది ఈమె. అవతల ఆమెనేమో నల్ల రంగు ఫ్రాకు, ఇంకొక ఆమె గ్రీన్ రంగు ఫ్రాకు. నెత్తి మీద చూడండి అమ్మ ఆమెకు కొప్పు మీది గట్టింది శిఖ. ఇగో ఈమెనేమో పెద్ద టోప్ పెట్టుకున్నది బులుగు రంగు ఆమె. ఆమె ఆఖరికుండా ఆమె దగ్గరికి పోయి ఒకసారి చూసేసి వస్తా. ఆమెని ఇట్లా నారాజు కాగలను, నన్ను చూడకుండా పోతున్నది ఈమె. ఓయ్ అమ్మనే వాళ్ళు ఆడున్నారు. ఇగో ఈమె పర్సు గిట్లా బాగానే పట్టింది చేతిలో. సారు ఇవి ఏమిటితోటి చేపించినట్టు ఈ బొమ్మలని? ఇప్పుడు మా పార్క్ మొత్తంలో ఇవి ఒకటే ఫైబర్ గ్లాస్ తోటి ఉన్నాయమ్మా. ఇవి కూడా మేము మెటల్గా కన్వర్ట్ చేస్తాము. ఇది ఒక మోడల్ కింద పెట్టాము. దీన్ని కూడా మేము వచ్చేసి బ్రాంజ్ కింద మారుస్తాము. ఇవి తప్ప మా దగ్గర ఏది ప్లాస్టిక్ లేదు, ఇది ఒకటే ఉన్నాయి. ఇవి కూడా తొందరలో మేము మొత్తం కలిపి మెటల్ స్కల్ప్చర్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అన్నట్టు సారు? ఇవి స్టోన్ అమ్మా, ఇదంతా స్టోన్. ఆడ మీదున్న చెట్టు చూడండి, దీని కిందకున్న
ఈ స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఆ మీదికైతే ఆ చెట్టు అయితే మనం ఇంట్లో ఇట్లా టేబుల్ల మీద పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు ఏమో నాకు ఎప్పుడీ అదికే రాదు. కూజ టైప్ వస్తుంది దాన్ని ఏమో అంటారు కదా సార్. ఇట్లా దాంట్లో పెట్టేసి చెట్టు పువ్వులు పెట్టి ఇస్తారు కదా. ఇది సిమెంటే కదా సార్? సిమెంట్ కాదమ్మా, ఇది స్టోన్. ఇది రాయి. రాయి, ఇది శాండ్ స్టోన్ అంటారు. శాండ్ స్టోన్ అంట. దీని మీద ఇట్లా డిజైన్ కూడా చాలా బాగా చేసిండ్రు. మళ్ళీ లైట్లు గిట్ల ఏమైనా పెడతారా సార్ వీటిలల్లా? లైట్లు పెడతాం. వీటన్నిటిని మొత్తం కలిపి ఇప్పుడు ఏంటి మామూలుగా ఉన్నది ఏప్రిల్ 1 నుంచి ఇక్కడ మొత్తం గ్లో గార్డెన్ అని చెప్పి చేస్తున్నాం. గ్లో గార్డెన్ దీనికి 15 కోట్ల బడ్జెట్ తోటి మేము మొత్తం ఇక్కడ లేజర్ లైట్స్, ప్రొజెక్షన్ మ్యాపింగ్ లైట్స్, మొత్తం సిరీస్ లైట్స్ ఇవన్నీ పెట్టి చేసి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ చేస్తున్నాం. గ్లో గార్డెన్ అంట దీని పేరు. మొత్తము ఆడ మీదికెంచి షురి వేసి ఇగో ఇవన్నీ కూడా ఇవి శాండ్ స్టోన్ అంట. ఇది ఈ శాండ్ స్టోన్ తోటి చేసినటువంటి ఇవన్నీ ఏమనాలి వీటిని? ఏమనాలి సార్ వీటిని? లాలీపాప్ లాగా ఉన్నాయి. సినిమాలో పోస్టర్లు ఇట్లా పెడతాం కదా హైదరాబాద్లో, అంతా రోడ్ మీద డివైడర్ మీద ఉండే లాలీపాపులు లెక్క. ఇగో ఇవి కూడా అట్లా లాలీపాపులు. ఆడ మీదికి చూడండి ఒకసారి. ఆ కూజకాడికెంచి చూస్తే నిజంగా ఎంత అందంగా ఉన్నది అది. ఆ చెట్టు ఎంత అందంగా ఉన్నది. వీడికెంచి మంచిగా కనబడుతుంది. నేను ఇదివరదాకా నిలబడ్డా మంచిగా కనబడుతుంది. మంచం మీదకెంచి చూస్తే అది కనబడ్డది, బొమ్మలు కనబడ్డాయి. మళ్ళీ మనం బొమ్మల కాడికి వస్తే మళ్ళీ మంచిగా కనబడుతుంది. మంచిగా ఉంది కదా. వీళ్ళకెంచి నడిచి వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. నా వెనకాల ఉన్న చెట్టు చూడండి బంగారం వాళ్ళు ఉన్నది. కిందంతా చూసుకొని ఒకసారి ఆ బొమ్మలాన్ని చూసుకొని యువతల బందుకు వస్తే గమ్మత్తుగా ఉన్నాయి. చూసినరా ఈ చెట్లు? చిన్నప్పుడు కుక్కగొడుగులు పుట్టగొడుగులు అనుకుంటూ ఆడుకుంటుంటిమి. ఆగో అసొంటి షేపుల ముద్దుగా చెట్లు పెంచిండ్రు. 1 2 3 4 సారు ఎన్ని ఉంటాయి ఇవన్నీ మొత్తం ఇట్లా? ఇవి వచ్చేసి ఒక 8 అమ్మా. ఇవి 8 సార్. ఇవి ఎన్ని రోజులు అయ్యిండొచ్చు? మొద్దులు అంతగానం పెద్దగా ఉన్నాయి. ఆ మొద్దులు ఒకటే మేము ఇంపోర్ట్ చేసినాము. అయిన తర్వాత వీటిని మేము ట్రైన్ చేసినాము. ఇదంతా కలిపి ఒక 2 సంవత్సరాలలో ఈ ఆకులు వచ్చినాయి. ఈ మొద్దుల వయసు వచ్చి కనీసం 60-70 సంవత్సరాలు. అంటే మొద్దు వేరు మీదున్న ఇది వేరా సార్? అంటే మొద్దులు తెచ్చినామమ్మా, ఇంపోర్ట్ చేసినాము. అప్పుడు వచ్చినప్పుడు ఆకులు ఏమి ఉండవు దానికి. అట్లా అంటున్నారా? ఆకులు ఉండయి. వాటి తర్వాత వచ్చిన తర్వాత ఇదంతా పూత మొత్తం ఆకులంతా వచ్చింది. నేను అనుకున్న సార్ అనేసరికి మీది గొడుగోలు ఇట్లా ఉట్టిగా ఆకులను ఇట్లా పెట్టిండ్రేమో అనుకున్నా, కానీ కాదు, మొత్తం అంతా ఇదే చెట్టుకున్నటువంటి కొమ్మలకు ఆకులు బాగా వచ్చింది సార్. మరి ఇదంటే ఇట్లా పెట్టిండ్రు బాగున్నది. మరి అదేంది సార్? ఒకదాని మీద ఒకటి మొత్తం శత్రులు పెద్ద శత్రులే చెట్టు అన్నట్టున్నది. అది కూడా ఇదే చెట్టా సార్? అవునమ్మా, సేమ్. ఇవి ఎన్ని రోజులు అయిండొచ్చు సార్ ఇట్లా మీరు ఇవి తయారు చేయబట్టి? ఇదేమో 12 సంవత్సరాల నుంచి ఇదంతా తేవడము పెట్టడము ఇదంతా చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి ఉన్న ఇది ఐడియా అన్నట్టు, ఇది ప్యాషన్. 25 ఏండ్ల ఆలోచన, 12 ఏండ్ల నుండి చెట్లు పెట్టుడు, తీసుకొచ్చుడు, దీన్ని అంతా తయారు చేసుడు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ముద్దుగా చెట్ల కింద కూసునుడు, పోటు వాళ్ళు తీసుకునుడు, ఇట్లా నడుస్తున్నది. ఇదంతా ఒక రకము. అటు బందుకు చూస్తే ఇంకొక రకం కనబడుతుంది. సార్ ఇప్పుడు మొత్తం ఈ తోట అంతా ఈ మష్రూమ్ల తోట అన్నట్టేనా? ఇక దీన్ని జపనీస్ గార్డెన్ అంటారమ్మా. జపనీస్ గార్డెన్. క్యూటో అని ఒక సిటీ ఉన్నది జపాన్లో. అక్కడ పార్క్స్ ఉంటాయి అన్నట్టు. అక్కడ అది చాలా స్పెషాలిటీ పార్కులు ఉంటాయి. దాన్ని చూసేసి దాన్ని ఇన్స్పిరేషన్ అన్నట్టు, అంటే దాన్ని చూసి కాపీ కొట్టుడు కాదు, ఇది దాన్ని చూసి ఇన్స్పిరేషన్ తోటి ఇది చేసినాం అన్నట్టు.
ఇదంతా జపాన్లో క్యూటో అని ఒక ఊరు ఉన్నదా అంట. ఆ ఊర్లో కూడా ఇట్లనే పార్కులు ఉంటాయంట. ఆ పార్కులని చూసి మన ఆలోచనతోటి మనం చేసుకున్నటువంటిది ఇది. సార్ మరి అక్కడ మీదంతా అవన్నీ అట్లెట్లా పెట్టిండ్రు గంత పైకి? సరే ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఎక్కుతున్నాము దిగుతున్నాము ఇదంతా కదా, జాగా అంతా పల్లం లేకుండేనా, మొత్తం ఇట్లా గుట్టలు గుట్టలే ఉండేనా ఉన్నదాన్ని? లేదమ్మా, ఇది నేను సొంతంగా చేసింది. ఇది మొత్తం ఫ్లాట్ ల్యాండ్, ఇదంతా ప్లెయిన్ గా పొలాలు చేసుకుంటూ ఇదంతా. దాన్ని నేను ఏంటంటే దాంట్లో చెట్లు పెడితే దాంట్లో అందం రాదు అని చెప్పి ఇట్లాగా గుట్టల కింద మార్చి గుట్టలను మంచిగా ఒక డిజైన్ టైప్లో చేసి దానిపైన ఈ చెట్లు పెట్టడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఉన్న మామూలు ల్యాండ్ మీదనే ఇక గుట్టలను తయారు చేసుకున్నారు అంటే మట్టి పోపించుకున్నారు బాగా. మట్టి పోపించుకున్నాం, మట్టి పోపించుకొని గుట్టలు గుట్టలు చేసి 12 ఎకరాలలో ఒక పెద్ద చెరువు చేసి ఆ చెరువులో ఉన్న గుంత పెట్టి 70 ఫీట్ల వరకు గుంత చేసినాం. ఆ గుంత చేసి ఆ గుంతలో వచ్చిన మట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొత్తం గుట్టలు చేసుకున్నారు. మొత్తం గుట్టలు చేసినాం. ఇప్పుడు మన దాంట్లో మొత్తం 150 ఎకరాలలో ఒక 12 ఎకరాలు చెరువు ఉన్నది. మళ్ళీ నీళ్ళు గిట్ల కావాలి కదా సార్ ఈ చెట్ల గిట్లకు. సార్ మరి ఈ చెట్లకు నీళ్ళన్నీ అంటే అడిగిన ఎన్ని బాయిలు చదివించారు చెరువు కాకుండా? అయితే ఏం చేసినామంటే ఇక్కడ మా ఈ చుట్టుపక్కల భూములలో మా భూముల్లో పడ్డ ఒక్క చుక్క కూడా బయటకు పోకుండా ఆ చెర్లకు పోయేటట్టు చేసినాం. తెలివి చూసిన అరుల్లా మంచిగా ఏడన్ని వాన చిన్న చినుకు పడ్డా మళ్ళీ చక్కగా చెర్లకు పోవుడే. అది ఒక్క చినుకు బయటకు పోదు, దాంట్లోంచి మొత్తం ఆ చెర్లకు వచ్చేసి చేస్తున్నాం. అది మళ్ళీ మోటార్ తోటి బయటకు నీళ్ళు బయటకు ఉంచుకుంటాం. అది కాకుండా భూములకి ఇంకుతాయి అవి, ఇక్కడ చుట్టుపక్కల బోర్లు కూడా బాగుపడతాయి. నిజంగానే సార్ మంచిగున్నది. ఇది ఇది ఒక జపాన్ దేశంలో ఉండే తోట లాంటి పార్కు చేసిండ్రు. దీంట్లో ఏంది స్పెషాలిటీ మొత్తము? స్పెషాలిటీ అంటే దీంట్లో రాళ్ళు ఉంటాయి, రకరకాల దీంట్లో రాళ్ళు పెడతారు, దాని మధ్యలో చెట్లు పెడతారు. దాంతో ఒక ఈ డిజైన్ జపాన్ సంబంధించిన డిజైన్ అంటే. ఇప్పుడు మన దగ్గర అయితే చెట్లు పెడితే వరుస చెట్ల పొంటి చెట్లు పెట్టుకుంటూ పోతారు. ఇక జపాన్ వాళ్ళు ఇక ఇట్లా రాళ్ళు చెట్లు మంచిగా అందంగా చేసుకున్నారంట. వాళ్ళ ఆలోచన తీరును ఇక్కడ వీళ్ళు కూడా ఆలోచనతో అమలుపరిచిందే కానీ ఆడ పూట కట్టుకొని వచ్చి ఇక్కడ చేసింది కాదు. ఇది ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మేము అని చెప్తున్నారు సారు. ఇదంతా ఇంకా ఇవన్నీ చిన్నవి బుడ్డవి పెంచుతూ ఉన్నారు. ఇంకా ఇవంతా ఇప్పుడు మీరు తయారు చేస్తున్నాయి. చెట్లన్నీ తెచ్చుకున్నారు, మొద్దులు అన్నీ తెచ్చుకున్నాడు, వీడ మనం పెంచుడు. ఏం సార్ ఈ జపాన్ పార్కుకి బాగానే గట్టిగా ఖర్చు అయ్యింది వచ్చి, ఎందుకంటే అన్ని పెద్ద మొద్దులే. అవునవును. ఎంత అయింది సార్? దీనికైతే సపరేట్ లెక్క చూడలేదు కానీ అంతా కలిపి చెప్పినా కదా 450 కోట్లు మొత్తానికి అయింది. మా దానికి ఈ చెట్లకి అయింది 150 కోట్లు. తర్వాత ఈ స్కల్ప్చర్స్ బొమ్మల దానికి 50 కోట్లు. ఈ న్యాచురల్ స్టోన్స్ అమ్మ, ఈ న్యాచురల్ స్టోన్స్ 15 కోట్లు అయింది మాకు. మిగతా అంతా ఇక మట్టి కుప్పలు చేస్తానికి, అవి డిజైన్లు చేస్తానికి, రోడ్లకు కూలికే మస్తు అయిండొచ్చు సార్ ఇవన్నీ తయారు చేపియనికే. అవునమ్మా. అబ్బాయి ఈ రాళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి సార్, ఎంత సోగ్గా అనిపిస్తున్నాయి. న్యాచురల్ రాళ్ళు ఎట్లుంటే అట్లనే తీసుకొచ్చి పెట్టినామన్నట్టు ఎట్లున్న రాళ్ళను అట్లా తీసుకొచ్చి పెట్టినా కూడా దానికి ఒక అందం కనబడుతున్నది చూడండి. ఈ గుడ్లు అన్నీ మంచిగా ఉన్నాయి, పెద్ద ఏమైనా లోపలికి వస్తే ఇది ఎట్లా అనిపిస్తున్నది అంటే, ఒకటి డైనోసార్ సినిమా వచ్చినుండే జురాసిక్ పార్క్ అని సారు. ఆ జురాసిక్ పార్కులో డైనోసార్లు అన్నీ గుడ్లు పెడతాయి, బాగానే గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లన్నీ గిట్లనే కనబడుతుంటాయి. నాకు ఇళ్ళకి వస్తే అది కనబడుతున్నది జురాసిక్ పార్క్ సినిమాలో. మా పొరలు ఇంగ్లీష్ సినిమాలు ఇట్లా పెట్టి చూస్తుంటారు కదా, చూస్తే అప్పుడప్పుడు నేను ఇట్లా జురాసిక్ పార్క్ చూసిన, ఫైండింగ్ ఏమో చూసిన, అది ఏమడది ఇంకొకటి ట్రైన్ టు బుసాన్ చూసిన, బాగానే సినిమాలు చూసినా కెవ్వమంటది పానం మాత్రం ఇంగ్లీష్ సినిమాలు చూస్తే. ఏమనే ఏం మంచిగా ఉన్నాయా అమ్మ, ఇది మంచిగా ఎటు పోయినా కూడా ముద్దుగా అనిపిస్తున్నాయి. చిన్న పొరలు చిన్నరాళ్ళ మీద కూర్చోవచ్చు, పెద్ద పొరలు పెద్దరాళ్ళ మీద కూర్చొని ముద్దుగా సెల్ఫీలు కొట్టుకోవచ్చు. బాగున్నాయి చూడండి. సరే దీనికి మళ్ళీ పాండు కూడా వేసిండ్రు, చెరువు ఒకటి బుడ్డది. ఆ డిజైన్ కూడా బాగుంది సార్. అసలు ఇప్పుడు వీళ్ళకు లోపలికి రానికి 1600 అన్నారు కదా,
మరి పుసుకున్న ఎవరైనా ఇట్లా పెళ్లి పిల్లగాడు వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటామంటారు కదా, చేసుకోసమ్మా. వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఉంటుందా, లేకపోతే కెమెరా పట్టుకొని వస్తే ఇంకే ఉట్టి ఫోన్తో తీసుకొని పోవడా? ఇది ఫోన్ తోటి కాదు, కెమెరా తీసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఇది కూడా ఒక 3 నెలల్లో కన్వెన్షన్ సెంటర్ కూడా అవుతుంది, కాటేజీలు అవుతాయి. సారు ఏదో 20 రూములు 15 కాటేజీలు అని అన్నారు కదా, అవి అయితే ఎట్లకి ఇస్తుండొచ్చు? అవి అయితే కాటేజీలు అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయమ్మా. అవి వచ్చేసి ₹1,00,000 నుంచి ₹5,00,000 ఒక రోజుకు ఉంటుంది కాటేజీలు. ఈ రూమ్లు అయితే 10,000 ఉంటుంది. రూములు అయితే 10,000 ఉంటుంది. అంటే నేను ఆడికి పోయినా సారు, ఏడికి అంటే లక్నవరం పోయినా. లక్నవరంకు పోతే అది లోపల మొత్తం చుట్టుముట్టు నీళ్ళు ఉంటాయి, మధ్యలో అది ఉంటుంది లక్నవరం ఏమంటారు అంటే ఐలాండ్ అంటారు, ఐలాండ్ ఉంటుంది. అయితే 6,000 కాడికి షురు చేసి 15,000-20,000 దాకా కిరాయిలు ఉన్నాయి. మనం బయట దేశంకి పోయి చేసుకునే దానికన్నా ఇక్కడికి వచ్చి నిమ్మలంగా ఉండొచ్చు కదా చంద్రబాబు అన్నారు వాళ్ళు ఇట్లా. ఇప్పుడు ఇది చెప్తే మీరు ఇది చెప్తే 10,000-15,000 అంటే ఆలోచన చేస్తున్నా. అంటే బయట దేశంకి పోకుండా ఇది మన దేశంలో నుండి మనమే దబ్బుకుని ఇంటికాంచి ఫోన్ వచ్చి అరే పోరడా పెద్దన ఆయనకు చూస్తాయింది అంటే దబ్బుకుని ఉరికేటట్టుగా ఉంటుంది, దగ్గర ఉంటుంది. కాబట్టి ఇట్లా బాగుంది. పబ్లిక్ అందరికీ ఒక ముచ్చట తెలుసు, చంద్రం అడికి ఇడికి అంత తిరిగింది కానీ నీళ్ళు కనబడంగానే నీళ్ళ కాడికి పోలేదు ఏంది అని ఆలోచన చేస్తారు కదా. మీరు చెప్పకముందే నాకు ముందే నీళ్ళని చూడగానే నా పానం గలగలగలగల అంటుంది. పచ్చి నీళ్ళ కాడ కూర్చున్నా మంచిగా అనిపిస్తుంది. చుట్టుముట్టు రాళ్ళు బండరాళ్ళతోటి ముద్దుగా నడిమిట్ల చెరువు చాలా ముద్దుగున్నది. చెరువు కాడికి వచ్చి ఒక రాయి తీసి టపక్కుమని ఇంకొక రాయి తీసి టపక్కుమని తరంగాలు వస్తుంటే చూసుకుంటే ఆనందపడు నాకు చాలా ఇష్టము, మీకు కూడా తెలుసు కాబట్టి. మళ్ళొకపారి చూపిస్తున్న ఈ చెరువు అయితే చాలా బాగుంది. అన్ని సెల్ఫీలు కొట్టుకున్నాడేమో కానీ గీడ కొట్టుకోవాలి అసలు సెల్ఫీ, ఎంత ముద్దుగున్నదో. కాకపోతే కాళ్ళు పెట్టి అనవసరంగా నీళ్ళని ఖరాబ్ చేసుడు ఇష్టం లేక నీ దగ్గరకు వస్తలేనమ్మా, ఏమనుకోకు. ఎందుకంటే నీళ్ళు పాడైపోతాయి పాపం. నేను ఊరంతా తిరిగేసి వచ్చి కాళ్ళు పెడితే అలా నాడుండిగా. ఈ జపనీస్ గార్డెన్ కాడికేంచి ఈ డైనోసార్ గుడ్లు అని చెప్పిన కదా, అవి ఆ చెరువు ఇదంతా దాటిపోతుంటే ఈడో పెద్ద తోరణం ఉన్నది. మనకు రకరకాల తోరణాలు ఉన్నాయి. మన తెలంగాణకు కాకతీయ కళా తోరణం ఉన్నది. ఇక వీళ్ళ ఎక్స్పీరియా అంటారు సార్, దీన్ని ఏమనాలి? ఎక్స్పీరియం అంటారు కదా. ఈ ఎక్స్పీరియంకు చూడుండమ్మ ఎంత పెద్ద తోరణం ఉన్నదో. మంచిగా పెద్ద తోరణం చెట్లతోటి పెద్ద తోరణం చేసిండ్రు. తోరణం కూడా నిజంగా ముద్దుగా ఉన్నది. బాగున్నా నాన్న, అంత పైలమేనా? మంచిగా పెద్ద తోరణం చేసి ఎంత బంగారమూల తయారు చేసిండ్రు అన్న. ఈ చెట్లతోటి తోరణం చేసుడు, ఆ తోరణము మళ్ళీ మీద అట్లా కట్ చేసుడు ఎవరు చేసిండ్రు, ఏం కథ? అదే వింతగా ఉండాలని చెప్పి మా ఆర్టిస్ట్ తోటి చూపించినామమ్మా. ఇది ఈ 2 సింబాలు కూడా పెట్టిండ్రు అటు ఇటు పోరల కోసం అని ముద్దుగా పెట్టినట్టున్నాయి. చూడండి అమ్మ, ఈ సింహాలు చూడండి, ఇంత పెద్ద రాతి సింహాలు అన్న ఇవి. అమ్మ ఈ ఏడికించి చేపించుకొచ్చిండ్రు. జావా నుంచి, ఇండోనేషియా దగ్గర జావా అని ఉంటుంది, అక్కడ ఎందుకన్నా మన తాట చెయ్యరా ఇట్లా? మన దగ్గర ఈ కళ అంతా తప్పిపోతుందమ్మా. అంతకుముందు మన దగ్గరే మొదలైంది ఇది. ఇది వచ్చేసి రాతి శిల్పాలు చేసేది అనేది. ఇప్పుడు వచ్చి అంత ఫైబర్ గ్లాస్ చేసుకుంటా దీన్ని మర్చిపోయింది అందరు. అయ్యో, కానీ సింహము వాటి ఎంటికలు ఎంత బాగా చేసిండన్న ఆయన కళాకారుడు ఎవడో కానీ. చేతులకు 2 చేతులకు పెద్ద దండం పెట్టాలి. ఆ సింహమును చూడండి, సింహం నోట్ల పండ్లు, నాలికే, కళ్ళు, ముక్కు, ఆ సింహానికి ఉండే జూలు ఎంత అందంగా చేసిండమ్మ. ఓ ఏమో రాసిండ్రు, స్పీక్ లౌడ్ అండ్ యాక్ట్ అబౌట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్లానెట్ అంట. పోరలందరికీ ఆడైతే నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన ముచ్చట ఏంటంటే, నేను 1500 సంవత్సరాలు, నీ వయసు ఎంత? నేను ఇంకా 5000 సంవత్సరాలు ఉంటే నీ పరిస్థితి ఏంది? ఆలోచన ఇవ్వదాన్న నిజంగా అది చాలా బాగుందన్న. ఎవరికన్నా ఆలోచించాల్సినటువంటి ముచ్చట ఏదన్నా ఉన్నదంటే అది ఆలోచించుకోండి. ఎందుకంటే అది 1500 ఏళ్ళు ఉన్నా నీ వయసు ఎంత, నీ కథ ఎంత, నువ్వు వచ్చి నా ముందట చేతులు గురిపెట్టుడు, చెట్టును గిల్లుడు, ఇవన్నీ చెయ్యకరా నాయన అని చెప్తున్నది. 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న చెట్లను నరుకుడు చేసుడు, మనం బతకనికి ఇవన్నీ చేసుడు చెయ్యొద్దు అని. ఈ చెట్లు కూడా బాగా చేసిండ్రు అన్న డిజైనింగు. ఇది కూడా మష్రూమ్ మోడల్ అన్న, లేకుంటే దీన్ని ఏమైనా వేరే స్పైరలా?
వీళ్ళకి లోపలికి పోనీకి రాదు. ఇది ఒక మోడల్ లాగా చేసిండ్రు అంతే. ఇది ఒక స్పైరల్. అవతల బందుకు అదేం పురుగన్నా? అది హంస టైప్లో డిజైన్ చేసుకుంది. ఆడ ఇంతకుముందు అదేమిటిది ఇట్లా తేలసొంటిది కనబడ్డది ఒకటి. యువతల బందుకు చూడండి అమ్మ, ఒక్కటి కాదు 2 కాదు 3 కూజలు ఉన్నాయి. చంద్రబాబు కూడా లోపల పోయి దాచుకోవచ్చు ముద్దుగా ఆడుకుంటే. అంత పెద్ద కూజలు చేపించిండ్రు, ఈడ పెట్టిండ్రు. కుండలాంటి రౌండ్గా ఉంటాయి. మా ఊళ్ళో కూజలు అంటాం వీటిని మేము. రంజన్ అంటారు కదా, రంజన్ అసంటుంది. ఓ ఏమో చిన్న పెద్ద రంజన్ కాదమ్మా, ఇది చాలా పెద్దగా ఉంది. ఈడికేంచి షురి చేసి 1 2 3 4 5 6 7 8 9 అడుగుల కూజ రంజన్, పెద్ద రంజను. ఇళ్ళ నీళ్ళు పట్టుకున్నా చాలు మంచిగా వచ్చిపోయి వాళ్ళకి అందరికి కూడా నీ మంచిగా నీళ్ళు పెట్టుకొని తాగవచ్చు. ఓ రామా, ఈడ రాసిండ్రు కదా మొత్తము ఏందంటే రకరకాల సెల్ఫీ పాయింట్లను రాసిండ్రు కదా. ఆ సెల్ఫీ పాయింట్లలో ఇదొక సెల్ఫీ పాయింట్. ముద్దుగా మీదకి వచ్చి కూర్చొని ఈడికేంచి ఒక సెల్ఫీ కొట్టుకోవచ్చు. ఈ సెల్ఫీ కొట్టుకొని కూడా ఇది మంచిగా ఉన్నది చూడండి. ఇదొక రకం సెల్ఫీ పాయింట్. షెట్ కింద అవతల బందు కోతి ఇంకొకటి ఉన్నది చూపిస్తారా అండి. ముద్దుగా ఇద్దరాలు మోగాలు వచ్చి పక్కపక్క కూర్చొని ఫోటో కొట్టుకోవచ్చు, సెల్ఫీ కొట్టుకోవచ్చు. మా వెంకటయ్య లేకపోయి ఉంటే ఇద్దరం కలిసి ఫోటో దిగుతుంటే మా వెంకటయ్య యాడికి రాడు, ఫోటోలు దిగాడు. నెత్తి నొప్పి ఉన్నది నాకు. నేనేమో మస్తు ఫోటోలు దిగుతా, మా వెంకటయ్యనేమో అసలు ఫోటోలే దిగాడు. అవును, నాకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను చూస్తున్న అక్కయ్యలు మీ ఆయనకి ఇట్లా ఫోటో దిగా అంటే బాగా గట్టిగా గుంజుకొని వచ్చి మంచిగా ఇట్లా కూర్చోబెట్టుకొని ఫోటో దిగండి. ఈ ఫోటోలు దిగమంటే నాకైతే ఆష్టకు వస్తుంది. మగవాళ్ళు దిగాలి ఆడవాళ్ళతోటి, మళ్ళీ వాళ్ళతోటి దిగుతారు. భార్యలతో దిగకపోతే మా వెంకటయ్య కూడా బాగా సతాస్తాడు. ఇది బాగుంది. యువతల బంధుకు చూడండి పోరలు. అరే యువతల బంధుకు చూడండి పోరలు. 1 2 3 4 5 6 7 8 మంది పోరలు ముద్దుగా చేయనాట ఆడుకుంటున్నారు. ఓ మీ బుడ్డ చూడండి, దీనికి పిలిక పోంటెలో వేసిండ్రు. ముద్దుగా రబ్బర్ బ్యాండ్ పెట్టిండ్రు. వీనికి ఏమో ఇగో వెనకకి ఇట్లా ఉడ్డి ఉంటుంది కదా నెత్తి మీద కప్పుకునేది, ఆ ఉడ్డి అంగ వేసిండ్రు. బాగున్నావురా బచ్చా. అగో ఈ బుడ్డది ముద్దుగున్నది. అయ్యా సిరితల్లి. ఇక వీడు చూడండి అమ్మ వెనకకి ఎట్లా వంగిండో టొయ్ అని. మంచిగా ఉన్నారు. ఇక ఇది ముద్దుగా ఉన్నదమ్మ, బంగారు తల్లోళ్ళు ఉన్నది. కానీ దీని జుట్టు అయితే చెంచోళ్ళు ఉన్నది. కూరలు మంచిగా ఉన్నారు సారు. ఇది బ్రాంజా, కానీ చాలా బాగున్నాయి సార్ ఈ బొమ్మలు. అంటే పిల్లలు ఎవరన్నా వస్తే పిల్లలు అందరు కలిసి ఆడుకోవాలనే ఆలోచన. ఇగో చూడండి ఎంత బాగున్నదో. ఈ పొద్దు రేపు ఎవరింట్లో చూడు, ఒక పిల్లగాడు ఒక పిల్ల, ఇద్దరు, ఒకరు, ఇద్దరు ఏడ ఆడుకుంటారు పోరలు. పక్కింటోడు రావాలి, వాడు వీణాసండి మొండిగట్టమే ఉంటాడు. ఆటలేదు పాటలేదు, ఒకటే కొట్లాటలు. సీటుకే పోరలు అయినరు ఈ పొద్దు రేపు పోరలు. వీడియో గేములు. ఫోన్ పట్టుకో, నీ ఫోన్ నువ్వు పట్టుకో, నా ఫోన్ నేను పట్టుకో. పోరలు అందరిని తీసుకొని రావాలి. ఇగో ఇదొక మంచిగా సెల్ఫీ స్టిక్, సెల్ఫీ పాయింట్. కూర్చొని మంచిగా ఫోటో దిగొచ్చు. ఇక్కించి బాగుంది కదా. నాకైతే ఎంత తిరిగినా మనసు నిమ్మలమా అనిపిస్తలేదు అన్న. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. ఆడికి పోదామన్న ఒకసారి హంసల కాడికి. యువతల బందుకు వస్తే ఒక తల్లి ఒక పిల్ల జిరాఫీని, తల్లి జిరాఫీ వచ్చి చూస్తున్నది. పిల్లనేమో వాళ్ళ అమ్మ ముఖం పట్టుకొని నువ్వు వచ్చినవా అంటున్నది. తల్లి గాళ్ళు ఉన్నది. అరే ఇదైతే గమ్మత్తున్నది. ఇది ఎట్లా పెట్టినరు ఏమో అర్థమే కాలేదు నాకు. మరి మీదికెంచి దాని తల్లి, అది తల్లి లేకుండా ఉట్టి మిడకాయ వస్తే ఇది పడిపోదా? కానీ ఇది ఒక పెద్ద రాయి మీద పిల్ల కూర్చున్నది. పిల్ల మీదకెంచి తల్లి ఉన్నది. తల్లి ఆడికి ఆగిపోయింది. ఇది నాకు అర్థం కాని కత్తున్నది సారు. ఆ తల్లి ఎట్లా గాలిలో ఎట్లా ఆగింది? తాడేమని కట్టినరా మీదకున్న బాలకు? నాకు తాడేం కనిపిస్తలేదు కదా సార్. మరి అదే మా ఆర్ట్, అదొక వింత. మామూలుగా రొటీన్గా ఉంటే నచ్చదు కదా జనాలకి. ఇది ఒక వింత అనమాట. ఓ ఏమనేది ఒక వింత మంచిగా ఉన్నదమ్మ. ఇది కొన్ని చాలా బాగా చేసిండ్రు సార్.
అది గాలి నిలబడ్డది ఎట్లనే ఇంతవరకు అర్థమవుతలేదు. ఏమన్నా మంత్రాలు గింతలు ఏమైనా చేపించిండ్రా? నిలబడ నీకు ఎట్లా చేపిస్తారంట కదా సార్, చెంబు గింబు పెట్టిపించిండ్రా నిలబడాలా అని. అది మొత్తం గాలిలు ఉన్నది. యువతల బందుకేంచి అవతల బందుకు పోతే ఇంకా అందమైన చెట్లు, నడిమిట్ల 2 అంశాలు కనబడుతున్నాయి, వాటిని చూద్దాం పండి. జిరాఫీని చూసుకుంటావా? రాంగా ఒక చీమ కనబడ్డది ఇది నాకు. ఓ ఏమని చిన్న పెద్ద చీమ కాదు ఇది. ఎప్పుడు చీమలు మనల్ని కుట్టడే కానీ మనం చీమలని కుట్టమా? నాకు ఒకసారి ఇట్లా గట్టి గిచ్చాలనిపించింది. చీమలు బాగా గుట్టుతాయి, వీటిని కూడా ఒకసారి గిచ్చితే ఇంకొకసారి గిచ్చాయి మన. కానీ బాగున్నది. ఇనుప చీమ, అది మామూలు చీమ అనుకునేరు, గట్టి బందవాస్తున్నది. అబ్బా 2 హంసలు ముద్దుగా. ఇదొక సెల్ఫీ పాయింట్ చూడండి సార్. ఇదేంటి సార్ హంసలు ఈ స్టీల్ వాటిలెక్క ఉన్నాయి? ఇది ఏంటిది సార్? ఇది స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేసిన హంసలు. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేసిండ్రు. ఇప్పుడు వచ్చి సెల్ఫీ పాయింట్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ లవర్స్ ఇక్కడ వచ్చి ఇక లవ్ సింబల్ చూడండి మీద. నేను చూడకపోతేనమ్మా. ఓ హాటు అంటారు కదా సారు, హార్ట్ సింబల్ ఇది. పోయేమో మీదికి నేను కనబడుతున్నా, ఇటువంతుకు కూడా కనబడుతున్నా. మంచిగా చెక్కుమ అంటున్నది స్టీల్ది. సార్ ఈ ఆలోచన ఇట్లా స్టీలే పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఆడ కూడా ఫైబర్ ఆ బొమ్మలను తీసేసి స్టీల్ పెడతానమ్మా అంటున్నారు కదా, ఎందుకని సార్? ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు ఈ నేచురల్ మెటీరియల్నే వాడాలి. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ వచ్చేసి అసలు ప్లాస్టిక్ లేకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చిన పిల్లలు కానీ ఇక్కడికి వచ్చిన అందరు కానీ ఇవాళ రేపు ప్రతిదీ ప్లాస్టిక్ అయిపోతుంది. ప్లాస్టిక్ లైఫే ప్లాస్టిక్ అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలని న్యాచురల్ మెటీరియల్ తోటి చేస్తే బాగుంటుంది. నేచర్కి దగ్గరగా ఉండాలి, మనం నేచర్ని కాపాడాలి, మన ప్లానెట్ మనం కాపాడుకోవాలని చెప్పేసి ఆ మెసేజ్ కోసం అని చెప్పేసి ఇవన్నీ మేము చేయడం జరిగింది. ఇది ఇప్పుడు లేదు కూడా ప్లాస్టిక్ లేకుండా చేస్తారు. అవునమ్మా. ఇప్పుడు ఇదే ఫైబర్ గ్లాస్లో చేయించినాం అనుకోండి, ఒక 4 లక్షల్లో అయిపోతుంది, 4 లక్షల్లో అయిపోతుంది. మరి ఇదైతే సార్ 50 లక్షలు. 50 లక్షలు అవుతుందా సార్ ఇది చేపియనికి? అంటే ఈ స్టీలు స్టీల్ మన ఇండియాలో ఎవరు చేయరు ఇది. ఇది ఎక్కడోళ్ళు చేసిండ్రు? ఇది ఒక మెక్సికోలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనితో చేయించాను. మెక్సికో ఆర్టిస్ట్ తోటి చేయించిండ్రు అంటే ఇది దగ్గర 50 లక్షలు పట్టిందంట. దీని హైట్ ఎంత ఉంటుంది సారు? ఇంత ఇది వచ్చేసి 15 అడుగులు. 15 ఫీట్, 15 అడుగులు. మంచిగా చేసిండ్రు సారు, చిన్నగా కాదు ఇవన్నీ. మళ్ళీ ఇటు బందుకు చూస్తే ఇదొక వనం చేసిండ్రు. మళ్ళీ ఇదేం చెట్లు? ఇది మెక్సికో ఆయన చేసిండా అని ఆయన పక్కకు ఆయన చెట్లు పెట్టినారు. మెక్సికో చెట్లు, ఇటు పక్కన కూడా మెక్సికో చెట్లు, ఇటు పక్క కూడా మెక్సికో చెట్లు. ఇవి ఎన్ని చెట్లు తెప్పించిండ్రు సార్ మొత్తము? ఇప్పుడు వచ్చేసి ఇవి దాదాపు ఒక 200 చెట్లు ఉంటాయమ్మా. మధ్యలో చెరువు చేస్తున్నారా లేకుంటే? అది యాంఫీ థియేటర్ అన్నారు. 1500 మంది పట్టేది అదేనా సార్? చిన్నది 1500 మంది పట్టేది. మనం అటు పోలేదు మనము. అయ్యో నేను కదా చూసిపోతా పోతపోతిగా. ఎందుకంటే 1500 మంది పట్టేది అంటే ఎవరన్నా వచ్చి ఇట్లా మంచిగా ఆటల ప్రోగ్రాము పెట్టుకుంటే 1500 మంది వచ్చి కూర్చోవచ్చు. ఇంత పెద్దగా ఉన్నది ఏం కథ చూసుకుందామండి. నడువుండి గాడికే పోతా చక్కగా. యాంపీ థియేటర్ దగ్గరికి పోతుంటే 6 కాళ్ళ చీమ, 2 మీసాలు టొయ్యి అని మంచిగా 2 కొమ్ములు లెక్కున్నాయమ్మా. వీటితోటి కరుస్తాయి ఇవి. మళ్ళీ చేతులు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో వీటికి. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ది గట్టిగా ఉన్నాయి. కాళ్ళు ఎండ్రకాయలకు ఉన్నట్టున్నాయి అమ్మ, అగో కొండ్లు. అబ్బో పెద్ద చీమ. అబ్బా వీటికి అండ్లల్లో తెలుసా రూపాయి చిక్కలు లెక్క రౌండ్ బిల్లలు అతకబెట్టిండ్రు. మంచిగా ఉన్నది ఇది. అరే మంచిగా ఉన్నది. పెద్ద చీమ, నాకన్నా పెద్ద ఎత్తున్న చీమ ఆడాకున్నది. అది నేను ఈయనే ఉన్నా. ఈ మీసాల కాడుకున్న నేను చీమ మీసాలను పట్టుకున్న చంద్రవ్వ అన్నట్టు.
మంచిగా ఉంది కదా. నాకు ఈ బొమ్మలని చూస్తుంటే చిన్నప్పుడు ఆడుకున్నాయి యాదకొస్తున్నాయి. ఎందుకంటే ఇట్లా బొమ్మల కాడికి పోయి ఆడుకున్నాడు, బొమ్మలను పెట్టుకొని ఆడుకున్నాడు, బొమ్మరిల్లు చేసుకున్నాడు, బొమ్మరిల్లు కట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరికి ఎరకలేదు. నడువుండి ఇక చీకటి అవుతుంది. యాంపిల్ థియేటర్ చూడాలి నేను ఇంకా. ఇక పెద్దగండు సీమను చూసినాక యువతల బందుకు వస్తే యాంపీ థియేటర్ అన్నారు కదా. యాంపీ థియేటర్ అంటే చుట్టుముట్టు కూర్చొని చూడొచ్చు అని చెప్పేటటువంటి థియేటర్ అన్నమాట. చుట్టుముట్టు మనుషులు ఉండి చూడగలిగింది. ఒక్క బందుకే కాకుండా పబ్లిక్ అంతా ఒక్క బందుకు ఉండి చూసేది కాకుండా అటుపక్కకి ఇటుపక్కకు ఉండి ముందుకుండి మూడు వైపుల పబ్లిక్ ఉండి చూసేది యాంపీ థియేటర్, లేకుంటే చుట్టుముట్టు ఉండి చూసేది యాంపీ థియేటర్ అంటారు. ఈ చిడిల మీద అందరు కూర్చోవచ్చు నిమ్మలంగా. 1500 మంది కెపాసిటీ అన్నారు కానీ సారు 1500 ఏడ సారు మంచిగా 3-4 వేల మంది పడతారు ఇక్కడ మెట్ల మీద. మంచిగా ఇటు బందుకు మెట్లు అటు బందుకు మెట్లు, నడిమిట్ల ఇంత ఖాళీ జాగా కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు. పెద్ద మనుషులు ఎవరైనా నుండి ఎక్కలేకపోతే వాళ్ళందరికీ కుర్చీలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పిల్లలు గిల్లలు అందరూ అట్లా కూర్చొని ముద్దుగా చేసుకోవచ్చు. ఈ స్టేజ్ ఆడేస్తారు రెడీ, ఈ స్టేజ్ ఆడేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కదా, మొన్న కాదు నిన్ననే మన సీఎం సార్ వచ్చి ఓపెనింగ్ చేసింది కూడా ఇగో ఈడనే వేసిన ఈ స్టేజ్ మీద. ఈడనే జరిగిందట ప్రోగ్రాము. ఇది యాంపీ థియేటర్. యాంపీ థియేటర్కి ఎదురుగా కూడా ఈ చెట్లు ముద్దుగా ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇటు చుట్టూ బందుకు అంత బాళ్ళు పెద్ద పెద్ద బుగ్గలు ఎగిరేసిండ్రు. అవి గిట్లా చాలా ముద్దుగా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. ఇడికి వచ్చి అందరు పోతున్నారు, అందరు చూస్తున్నారు. నేను చూడకపోతే నా పానం చూడకపోయా, నా కాళ్ళు చూడకపోయాని బాధపడ్డా. వచ్చిన చూసిన కడుపు నిండిపోయింది. నాకు మంచిగా అనిపించింది. ఆ చెట్లు బాగున్నాయి. ఆడ స్టేజ్ చేసుకొని ఇటు అంత పెళ్ళిగిళ్ళు వేసుకోవచ్చు ముద్దుగా, అంత పెద్దగా ఉన్నది బాగున్నది. సారు మంచిగా ఇంత మంచిగా కట్టిపించినావు. పూరలకు వచ్చిన వాళ్ళు అందరికీ చెట్లు పెట్టాలన్న ఆలోచన కల్పిస్తున్నావు. పిల్లలకు చెట్లు పెట్టాలన్న ఆలోచన కల్పిస్తున్నందుకు మాత్రం నీకు 1000 కోటి శనార్థులు. ఎందుకంటే పిల్లలకు మామూలుగా చెప్తే అర్థం కాదు సారు. అట్లాంటివి అన్నీ చూస్తే వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. అరే అన్నీ కాకపోయినా మనం ఒక్కటి పెంచలేకపోయినామా అని అనుకుంటారు. అట్లా పిల్లలకి అందరికి ఒక మంచి ఆలోచన. ఇదంతా మంచిగా గట్టించినందుకు నీకు బాగానే కష్టమై ఉంటుంది. పాటు నీ శ్రమ అంతా తెలిసిపోతున్నది. కానీ వాటిని అన్నింటినీ చూస్తుంటే ఏదైనా ఇంతమంది పబ్లిక్ వచ్చి సంతోషపడితే అది ఆనందం వేరు. కాబట్టి మంచిగా కట్టించిండ్రు. వీటిని అన్నిటిని ఇట్లనే మెయింటైన్ చేసి మంచిగా మీ షర్ట్ మీద రాసుకున్నట్టు 5000 ఏళ్ళు నేను ఉంటాను రాసుకున్నట్టుగా మా పోరలకు వాళ్ళ పోరలకు కూడా ఈ పార్క్ అంతా కనిపించాలి, వాళ్ళందరూ చూడాలి. అట్లా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా సార్. శనార్థులు మళ్ళీ వస్తా. ఇగో ఈరోజు ఎక్స్పీరియం పార్క్ కాడికేంచి గ్రాండ్ పార్కు మెగా పార్క్ అంటున్నారు కదా, ఆ పార్క్ కాడికేంచి నా ముచ్చట మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. ఈ అల్లకు బుక్కడి దీనుండి మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు. మంచిదా శనార్థులు?